హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ మన పరమ సౌభాగ్యము. ఇవాళ మనతో పాటు హిస్ గ్రేస్ శ్యామ్ జగన్నాథ్ ప్రభు ఉన్నారు. వారు నాకు ట్రైన్లో పరిచయం అయ్యారు. మేము జగన్నాథ్పూర్ యాత్రకి వెళ్ళే సమయంలో ఒక రైల్వే స్టేషన్లో. దాని తర్వాత వారు మా సీట్ దగ్గరే కూర్చొని ఉన్నారు. ఇంకా చాలా విషయాలు మేము చర్చించాము. ఇంకా ప్రత్యేకంగా ఆ, నాకు చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించిన పాయింట్ ఏంటంటే ప్రభుజీ చేస్తున్నటువంటి ప్రచారం. ప్రభుజీ ఉంటారు కాలిఫోర్నియాలో, యుఎస్లో. అక్కడ ఉండి ఒక 100 మందికి ప్రతి వారము వారి ఇంట్లో ఒక ప్రోగ్రాం అరేంజ్ చేసి కృష్ణ చైతన్యాన్ని అందిస్తున్నారనమాట. సో అది చాలా చాలా గొప్ప సేవ. అండ్ చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది. భారతదేశం నుండి కూడా ఇంత ప్రచారానికి స్కోప్ ఉన్నా కానీ ఆ, ఎక్కువగా ఏమీ చేయట్లేదు, ఆ, నా వరకైతే. కానీ వారు అద్భుతమైన సేవ చేస్తున్నారు. చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది. ఇంకా ప్రభుజీ ఆ, చాలా ఎక్స్పీరియన్స్ డివోటీ. ఇంకా మంచి మంచి భక్తుల యొక్క, గురు మహారాజుల యొక్క సాంగత్యం కూడా ఉంది. ప్రభుజీ ఇస్ ఇనిషియేటెడ్ డిసైపుల్ ఆఫ్ హిస్ హోలీనెస్ రాధానాథ్ స్వామి మహారాజ్. అండ్ మాతాజీ కూడా అక్కడ ఒక పిల్లలది స్పిరిచువల్ స్కూల్ రన్ చేస్తున్నారు, ఎక్కడైతే ఆధ్యాత్మిక తత్వము కూడా నేర్పబడుతుంది. సో ఇంకా డీటెయిల్స్ మనకు ప్రభుజీ ద్వారా మనం విందాం. సో నేను ఇంట్రొడక్షన్ అడిగాను, మీ ఇంట్రొడక్షన్ ఇవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే వారు నాకు ఇవ్వలేదు. నేనే బ్రీఫ్గా చెప్పేస్తాను అని అన్నారు. సో వారి గురించి వారంతా వినాలని వారికి ఇంట్రెస్ట్ లేదు. సో అందుకనే సరే, బ్రీఫ్గానైనా సరే మీ గురించి కొంచెం మాకు అందరికి తెలియజేయండి, భక్తులకి. సో ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ ప్రభుజీ ఒక కోవిడ్ టైంలో ఒక 4 years అగో స్టార్ట్ అయ్యాయి. అప్పుడు ఒక 20 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఒక 30, 30, 40 మెంబర్స్ వస్తారు రెగ్యులర్గా. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ చాంటింగ్ 8 రౌండ్స్, కొంతమంది 16 రౌండ్స్ కూడా ఉన్నారు. సో మీ సాంగత్యం ద్వారా మాకు ఇన్స్పిరేషన్ దక్కుతుందని, ఇంకా మేము భక్తిలో ముందుకు ఎదుగుతామని మిమ్మల్ని ఇన్వైట్ చేశాము. సో ఓవర్ టు యూ ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా కృతజ్ఞతలు ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. మీరు హైదరాబాద్లో ఉండి బోల్డ్ అంత ప్రచారం చేస్తూ కూడా ఆ, ఇంత హంబుల్గా స్వీట్గా ఉండడం చాలా అద్భుతంగా ఉంది. ఇది కృష్ణ భక్తి యొక్క రిజల్ట్ అని అనుకోవాలి. సో సో మేబీ మంగళాచరణ ప్రేయర్స్తో ఒకసారి స్టార్ట్ చేసి దెన్ వీ కెన్ గెట్ ఎస్ ఇన్ ద ఎస్ క్లాస్. షూర్ ప్రభు. ప్లీజ్ ప్లీజ్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినేతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం నీలతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్యమీశ్వరం. హరే కృష్ణ. అందరికీ కృతజ్ఞతలు. మీరు ఈవినింగ్ 8:30 అయినా మంచిగా ఎనర్జెటిక్గా అందరూ జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ అతిప్రియ ప్రభుజీ తోటి మా పరిచయం చాలా వింతగా జరిగింది. మేము 2 సంవత్సరాల క్రితం జగన్నాథ్ పూరి యాత్రకు వెళ్తున్నప్పుడు ట్రైన్లో కలిసాం. ఈవెన్ దో కలిసింది కాసేపు అయినా ఆయన మాట విధానం, ఆయన స్వీట్నెస్ ఇన్ వాయిస్, ఆయన మాటలో ఉన్న స్వీట్నెస్ చాలా అట్రాక్టివ్గా అనిపించింది. సో ఆ ట్రైన్ ప్రయాణం అంతా ఆయనతోటి చేసాం. ఐ హోప్ ప్రభుజీ కైండ్గా మాకు
ఆయన అసోసియేషన్ ఇచ్చారు. సో నేను తర్వాత ప్రభుజీ యూట్యూబ్లో క్లాసెస్ కూడా విన్నా. తెలుగులో అసలు తెలుగులో ప్రచారం చేయడం కోసం ఆయన తెలుగు నేర్చుకోవడం. ఆ, సో నేను ఆంధ్రాలోనే పుట్టి పెరిగాను, చదవడం కూడా అక్కడే అయింది. బట్ అయినా నేను కృష్ణ చైతన్యం అంతా చదివింది ఇంగ్లీష్లోనే. సో భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృత మేము రెగ్యులర్గా క్లాసెస్ ఇచ్చేది, వినేది అంతా ఇంగ్లీష్లోనే. సో తెలుగులో క్లాసెస్ వినడం, ఇవ్వడం అన్నది ఎంత కష్టమో నాకు యాక్చువల్లీ తెలుసు. ఆయన ప్రభుజీని అడిగాను, నేను ఇంగ్లీష్లో మాట్లాడమంటారా తెలుగులో మాట్లాడమంటారా అని. సో సో ప్రభుజీ చేస్తున్నది అద్భుతమైన సేవ. ఆ, నాకు అనిపించింది బాలాజీ శ్రీనివాస్ కి అతి ప్రియుడు అవ్వడం కోసం తెలుగు నేర్చుకున్నారేమో అని. సో సో మా గురించి వస్తే మేము కాలిఫోర్నియాలో ఉంటాం, ప్రభుజీ చెప్పినట్టు. ఆ, ఆ, నేను కాలేజ్లో ఉన్నప్పుడు 2004, ఆల్మోస్ట్ 21 years బ్యాక్ క్రిస్టియన్ చైతన్యంలోకి వచ్చాము. ఇంకా వెళ్తున్నాం, ఇంకా బిగినర్ స్టేజ్లోనే ఉన్నామని చెప్పుకోవాలి. ఆ, సో మా ఆధ్యాత్మికంగా భక్తి శాస్త్రి చేసాం, ఇప్పుడు ప్రస్తుతానికి భక్తి వైభవ నడుస్తుంది. ఆ, భౌతికంగా చూస్తే గత 17 సంవత్సరాల నుంచి శాండిస్క్ అని ఒక కంపెనీ ఉంది. అవి పెన్ డ్రైవ్స్, మెమరీ కార్డ్స్ తయారు చేస్తుంది. సో బెంగళూరులో కొన్నాళ్ళు వర్క్ చేశా, ఇక్కడ యుఎస్ లో లాస్ట్ 14 years నుంచి 14 years నుంచి పనిచేస్తున్నా. ఇక్కడ ఓవరాల్ గా 17 years నుంచి శాండిస్క్ లోనే అక్కడ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ లాగా. అండ్ ప్రభుజీ చెప్పినట్టు ఆ, మా వైఫ్, తన పేరు శ్యామకుమారి దేవదాసి. సో తను ఇక్కడ ఒక కృష్ణ కాన్షియస్ ప్రీ స్కూల్, అంటే ఫస్ట్ 5 సంవత్సరాల పిల్లలకి గోల్డెన్ ఏజ్ అంటారు. ఆ ఆ సమయంలో ఏమైతే నేర్చుకుంటారో అవి వాళ్ళ మనసులో డీప్ గా ముద్రించుకుపోతాయి. సో తనకి పిల్లలు క్లాసెస్ చెప్పడం అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ ఉండే చాలా మంది ఇండియన్స్ కి సో కృష్ణ కాన్షియస్ ప్రీ స్కూల్ రన్ చేస్తుంది అనమాట. మాకు 2 పిల్లలండి. ఒక 11 సంవత్సరాల అబ్బాయి, ఆ, తను ప్రస్తుతానికి పూణేలో ఒక గురుకులం ఉంది. సో సమ్మర్ లో అక్కడ చదవడానికి వెళ్ళాడు. ఒక 4 నెలలు అక్కడ, ఒక 8 months ఇక్కడ మా ఇంటి దగ్గర ఉండి చదువుకుంటాడు. సో అట్లీస్ట్ ఆ విధంగా తనకి అక్కడ ట్రైనింగ్ దొరుకుతుంది, ఇక్కడ ప్రేమ, మిగిలిన సౌలభ్యాలు అన్నీ కూడా దొరుకుతాయి. సో ఆ విధంగా అట్లీస్ట్ అందరికీ కష్టం యాక్చువల్లీ. అక్కడ గురుకుల్ చాలా సింపుల్ గురుకుల్. సో వెరీ బేసిక్, కిందే పడుకోవాలి, మన బట్టలు మనమే ఉతుక్కోవాలి. సో అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఇంకా చాలా కష్టం. బట్ దేవుడి దయ వల్ల సంభవ్ అక్కడ నడుస్తుంది. ఆ, అలాగే మేము చాలా సంవత్సరాల పాటు పుస్తకాల విస్తరణ, అమెరికాలో బుక్ డిస్ట్రిబ్యూషన్, మేము ఇక్కడ ఉంటున్నది కాలిఫోర్నియాలో ఇస్కాన్ ఆఫ్ సిలికాన్ వ్యాలీ అని. ఆ, పుస్తకాలు విస్తరించే వాళ్ళకి ఈ పేరు పరిచయం ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే హిస్ గ్రేస్ వైశిషిక ప్రభు ఇక్కడ బుక్ డిస్ట్రిబ్యూషన్ లీడ్ అన్నమాట. ఆయన ఈజ్ ద టెంపుల్ ప్రెసిడెంట్. ఆయన ప్రపంచవ్యాప్తంగా పుస్తకాల విస్తరణకి చాలా ఉత్తేజాన్ని నింపుతున్నారు. సో ఇక్కడ అమెరికన్స్ అసలు ఒక్కొక్కసారి వింటే మనకి అనిపిస్తుంది, ఆ, అమెరికాలో 4 నియమాల్ని పాటించకుండా మాంసాహారం తింటూ, మద్యం సేవిస్తూ, ఇవన్నీ చేస్తూ కూడా ఇక్కడ జరిగే బుక్ డిస్ట్రిబ్యూషన్ వింటే మనం అసలు షాక్ అవుతారు. సంవత్సరానికి జస్ట్ ఈ చిన్న టెంపుల్, మా మా టెంపుల్ కూడా పెద్దది కాదండి. మేబీ ఇండియాలో ఉండే అన్ని టెంపుల్స్ లోనూ కంటే పోలిస్తే కూడా ఇది చాలా చిన్న టెంపుల్ అన్నమాట. సో మేము ప్రసాదం కూడా ప్రతి వీక్ బయట పార్కింగ్ లోనే కూర్చుని తింటూ ఉంటాం అన్నమాట. సో ఆయన టెంపుల్ చిన్నదైనా కూడా ఇక్కడ పుస్తకాల విస్తరణ చాలా అద్భుతంగా జరుగుతుంది. అమెరికన్స్ కూడా శ్రీమద్ భాగవతం తీసుకుంటారు ఇక్కడ. సో భక్తుల యొక్క కోరిక చాలా స్ట్రాంగ్ గా ఉంటే కృష్ణుడు ఏదన్నా అరేంజ్ చేస్తాడానికి అది ఇదే నిర్వచనం అనమాట. అండ్ ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి ప్రీచింగ్ కూడా చేస్తున్నాం ప్రతి వారం. ఆ, మాది
పిల్లలకి సెపరేట్ క్లాసెస్ అండ్ అడల్ట్స్కి వేరే క్లాసెస్ పెడుతూ ఉంటాం అనమాట. అండ్ దెన్ వింత ఏంటంటే ఇక్కడ అమెరికాలో జనరల్ గా ఇండియాలో ఉన్న వాళ్ళు అమెరికాకు వెళ్తే బాగుంటది, అమెరికాకు వెళ్తే బాగుంటది అని. అమెరికాలో కొన్నాళ్ళు ఉన్న తర్వాత తెలుస్తుంది యాక్చువల్లీ ఇండియానే సుఖం పరంగా చూస్తే ఇండియానే సుఖం. ఎందుకంటే ఇక్కడ జాబులు చాలా డిమాండింగ్. వర్క్ చేసే విధంగా చూస్తే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ 10-14 గంటలు పనిచేస్తూ ఉంటారు ఆఫీసుల్లో. అండ్ బోత్ వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటారు జనరల్ గా. అండ్ స్కూల్ కూడా పిల్లలది మార్నింగ్ 8 నుంచి 3 o'clock అయిపోతుంది. మనమే వాళ్ళ డ్రైవర్స్, మనమే వెళ్ళి డ్రాప్ చేయాలి, మనమే తీసుకురావాలి. ఆ, ఇక్కడ పని మనిషి కూడా ఎవరు ఉండరు అనమాట. మన పనులు మనమే చేసుకోవాలన్నీ. సో ట్యూషన్ టీచరు మనమే, వాళ్ళకి ఏమైనా డౌట్స్ వచ్చినా మనమే చూసుకోవాలి. సో ఇంత చేస్తూ కూడా వింత ఏంటంటే ఇక్కడ ఆ, మేము నోటీస్ చేసింది, ఇక్కడుండే ఇండియన్స్ ఆధ్యాత్మిక కావాలని ఇంకా ఎక్కువ కోరుకుంటున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇండియాతో పోలిస్తే. సో ఇండియాలో పుణ్యభూమిలో పుట్టి పుణ్యభూమిలో ఉంటూ కూడా సంహవ్ ఇండియాలో ఉన్న వాళ్ళంతా అరే అమెరికా బాగుంది, అమెరికాకి వెళ్తే బాగుంటుంది, వెస్ట్కి వెళ్తే బాగుంటుంది. సో సో దేవుడి దయ వల్ల ఇక్కడ మేము ప్రతి వారం ప్రోగ్రామ్ రన్ చేస్తూ ఉంటామండి. సో ప్రతి వారం భక్తులు అందరూ కలిపి సహాయం చేస్తారు. మేం చేసేదేం లేదు యాక్చువల్లీ, ప్రభుజీ అన్నారు బోల్డ్ అంత సేవ చేస్తాం. మేము పెద్దగా చేసేదేం లేదు, మేము మా డోర్స్ ఓపెన్ చేస్తాం అంతే. భక్తులే వస్తారు, వాళ్ళే అన్ని అరేంజ్మెంట్స్ చేస్తారు, వాళ్ళే ప్రసాదం చేస్తారు, వాళ్ళే మెసేజ్లు పంపిస్తారు, వాళ్ళే పిలుస్తారు. మంత్లీ మంత్లీ టెంపుల్ కి వెళ్తామండి, టెంపుల్లో సేవ చేస్తాం. మార్నింగ్ ఇప్పుడు దీని ముందే మా మార్నింగ్ చాంటింగ్ కాల్ కంప్లీట్ అయింది. మాకు ఇప్పుడు మార్నింగ్ అన్నమాట. సో మార్నింగ్ చాంటింగ్ కాల్ కి జాయిన్ అవుతారు, భగవద్గీత చదువుతారు. అండ్ అలాగే ఈవినింగ్ కిడ్స్ చాంటింగ్ కాల్, మొన్నే భాగవతం చాంటింగ్ కాల్ కూడా, భాగవతం రీడింగ్ కాల్ కూడా స్టార్ట్ చేసాం. సో అండ్ ఇన్ పర్సన్ జప ప్రతి మంత్ అందరం కలిసి ఒకళ్ళ ఇంటి దగ్గర కలిసి ఇన్ పర్సన్ జప, మంగళారతి టైంలో జప చేస్తే ఎలా ఉంటుంది అన్నది. సో ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాం ఇంత బిజీ స్కెడ్యూల్ అంటే కృష్ణుడి దయానండి, మా గొప్పతనం ఏమీ లేదు. సో ప్రభుజీ చెప్పారు మీ ప్రచారం గురించి కూడా కొంచెం చెప్పండి అని. సో అందుకే ఇదంతా షేర్ చేస్తున్నాం. మేము చేసేది ఏం లేదు యాక్చువల్గా ఇక్కడ. ఐ థింక్ జనాల యొక్క కష్టాలు చూస్తే మనస్సు తరిగిపోయి కృష్ణుడు ఎంపవర్ చేస్తున్నాడు అందరినీ యాక్చువల్లీ. సో సంహవ్ దేవుడి దయ వల్ల ఏదో మాకు కుదిరిన చిన్న చిన్న సేవలు చేస్తున్నాం అంతే. సో ఇవాళ భక్తిలోకి వచ్చిన తర్వాత ఈ టాపిక్ ఎవర్ ఫ్రెష్ అండి. ఎలాంటి భక్తుడికైనా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే టైప్ విషయాలు ఇవి. మేము ఇక్కడ సింపుల్ గా దీన్ని ABCDE అంటాం. మీరు వినే ఉంటారు ABCDE. ఇది చైతన్య మహాప్రభు పంచాంగ భక్తి, 5 పోటెంట్ ఫార్మ్స్ ఆఫ్ భక్తి. ఈ ఐదు భక్తిలో పవర్ఫుల్ వేస్. సో మీరు వినే ఉంటారు సాధు సంగ నామ కీర్తన్ భగవత్ శ్రవణ్ మథురావా శ్రీమూర్తిర శ్రద్ధయ సేవన. సో ఇది స్లైట్ వేరియేషన్ ఆఫ్ వాట్ చైతన్య మహాప్రభు రికమెండెడ్. సో అంటే సాధు సంఘ భక్తుల యొక్క సాంగత్యం యొక్క ఇంపార్టెన్స్ ఇది. రీసెంట్ గా ఒక స్టోరీ వింటున్నాను. ప్రభుపాదుల వారు ఒక భక్తుడికి దీక్ష ఇచ్చినప్పుడు ఆయనకి పేరు పెట్టారంటండి, ధనంజయ దాస్ అని. సో ధనంజయ అంటే మనం వినే ఉంటాం భగవద్గీతలో అర్జునుడిని సంబోధిస్తూ కృష్ణుడు పిలుస్తాడు ఓ ధనంజయ అని. సో ధనంజయ అంటే ధనాన్ని గెలుచుకునేవాడు, ధనాన్ని తీసుకొచ్చేవాడు. సో ఆయన ప్రతిరోజు జపం చేస్తూ ప్రభుపాద్ నాకు ఈ పేరు ఎందుకు ఇచ్చారా అని ఆలోచిస్తూ ఆయన అనుకుంటా ఉన్నారు కొన్ని రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత, మేబీ నేను ఫండ్స్ కలెక్ట్ చేయాలేమో, లక్ష్మిని తీసుకురావాలేమో,
డబ్బులు తీసుకురావాలేమో అని. సో కానీ ఆయనేమో బ్రహ్మచారి, ఆయన దగ్గర పెద్ద డబ్బులేమీ లేవు. సో అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఒకరోజు భాగవతం చదువుతూ ఉంటే 5వ స్కందంలో ఆయన ఒక బంగారపు కొండ, ఒక పర్వతం, బంగారపు పర్వతం ఉందని చదివారనమాట. ఆయనకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చాలా ఎక్సైటెడ్ గా ప్రభుపాదుల వారి దగ్గరికి వెళ్ళారు. ప్రభుపాద్, భాగవతంలో ఒక బంగారపు పర్వతం ఉందని విన్నాను, నిజమేనా అని. సో ప్రభుపాదుల వారు ఆయనకు చూసి ఎస్. అప్పుడు ఆయన, ఓ, మీకు తెలుసా అది ఎక్కడుందో అని అడిగారు. ప్రభుపాదుల వారు అన్నారు ఎస్. అప్పుడు ధనంజయ ప్రభు అడిగారు, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ వేర్ ఇట్ ఈస్, మీరు నాకు చెప్పగలరా అది ఎక్కడుందో అని. ప్రభుపాదుల వారు అన్నారు ఎస్, బట్ వై డూ యూ వాంట్ టు నో వేర్ ఇట్ ఈస్, నీకు ఎందుకు తెలుసుకోవాలంది అని. సో అప్పుడు ధనంజయ ప్రభు అన్నారు, ప్రభుపాద్, నేను అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కొంచెం బంగారం తీసుకొద్దాం అనుకుంటున్నాను. సో మన టెంపుల్స్ లో మనకు కొంచెం బంగారం ఉంటే యాక్చువల్లీ హెల్ప్ అవుతుంది. మనం పెద్ద పెద్ద టెంపుల్ కట్టగలుగుతాం, పుస్తకాలు ఇంకా ఎక్కువ ప్రింటింగ్ చేసి ఇంకా ఎక్కువ విస్తరించగలుగుతాం, మంచి మంచి ప్రసాదం పెట్టగలుగుతాం భక్తులందరికీ. సో మనకి కొంచెం ఎలాగా బంగారం అవసరం ఉంది కదా, సో అది తీసుకొద్దాం అనుకుంటున్నాను అన్నారు. సో అప్పుడు ప్రభుపాదుల వారు ఆయన వంక చూసి చెప్పారు, కొంచెం గ్రేవ్ ఫేస్ పెట్టి, కొంచెం సీరియస్ గా ఇలా పెట్టి చెప్పారు ఆయనతోటి, ఓ ధనంజయ ప్రభు, మీరు వెళ్ళి ఒక 20-30 కిలోల బంగారం తీసుకురావాల్సిన అవసరం లేదు. మీకు కుదిరితే ఒక 20-30 మంది భక్తుల్ని తీసుకురండి. బికాస్ భక్తులు బంగారం కంటే విలువైన వాళ్ళు. ఎందుకంటే మనకి ఎంత డబ్బులున్నా, ఎంత పెద్ద టెంపుల్స్ ఉన్నా, ఎంత నైస్ అరేంజ్మెంట్స్ ఉన్నా, ఇవన్నీ కూడా భక్తులు ఉంటే ఆటోమేటిక్గా ఎలాగో వచ్చేస్తాయి. కానీ భక్తులు లేకపోతే ఇవన్నీ అరేంజ్మెంట్స్ ఉన్నా కూడా పెద్ద ఉపయోగం లేదు. సో బట్ యాక్చువల్లీ అయితే భక్తులు బంగారం కంటే కూడా విలువైన వాళ్ళు. సో ఇంగ్లీష్ లో టచ్ స్టోన్ అంటారు, స్పర్శ వేదియ. అది మనం ఏ వస్తువునైనా అనుకుని టచ్ చేస్తే అది బంగారం కింద మారిపోతుంది. తెలుగులో ఏమంటారు ప్రభుజీ దాన్ని, టచ్ స్టోన్ ని? చింతామణి ప్రభు. ఐ ఎస్, డోంట్ నో చింతామణి. బట్ ఎస్, చింతామణి. చింతామణి ప్రఖర సద్గురు. సో ఆ టచ్ స్టోన్, ఆ చింతామణిని, సో భక్తుల్ని ఆ చింతామణితో పోలుస్తారు అనమాట. ఎందుకంటే యాక్చువల్లీ వాళ్ళు ముట్టుకున్న ప్రతిదీ బంగారంగా మారిపోతుంది. ఎవరిదైతే హృదయంలో భక్తి ఉందో వాళ్ళు ఏ సేవ చేసినా, ఏ పని చేసినా కూడా బంగారం లాగా మారుతుంది అనమాట. అందుకని యాక్చువల్లీ భక్తుల్ని బంగారం కాదు, బంగారం కంటే విలువైన వాళ్ళని పిలుస్తారు అనమాట. ఇంకొక వైష్ణవ ఆచార్య ఏం చెప్తారంటే, యాక్చువల్లీ భక్తులు చింతామణి కంటే కూడా పవర్ఫుల్ అంటారు. వాళ్ళు ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ చింతామణి అంటారు. ఎందుకు అంటే వాళ్ళు ముట్టుకున్న వస్తువుల్ని బంగారం చేయడమే కాదు, వాళ్ళు టచ్ చేసిన భక్తుల యొక్క, వేరే కొత్త వ్యక్తుల యొక్క జీవితాలు కూడా మారిపోతాయంట. భక్తులు వేరే వాళ్ళను కూడా భక్తులుగా చేయగలరు. అంటే ఈ చింతామణి ఇంకొక చింతామణి కింద కూడా చేయగలదు అనమాట. జనరల్ గా చింతామణి బంగారం మాత్రమే చేయగలదు, కానీ భక్తులు అన్న చింతామణి వాళ్ళు ముట్టుకుంటే మిగిలిన వాళ్ళు కూడా చింతామణిగా మారతారనమాట. సో సో ఆ విధంగా చూస్తే భక్తుల యొక్క సాంగత్యం చాలా చాలా విలువైంది. కానీ ఏమంటారంటే, ఈవెన్ పరీక్షిత్ మహారాజ్ భాగవతంలో బిగినింగ్ లో అందరు సేజెస్ వచ్చిన తర్వాత ఆయన అందరికీ ఒక కోరిక కోరుకుంటారు, పునశ్చ భూయాద్ భగవత్యనంతే రతి ప్రసంగశ్చ తదాశ్రయేషు మహత్సు యామ్యాముపయామి శ్రేష్ఠిం మైత్రస్తు సర్వత్ర నమో ద్విజేభ్యః. ఈ సేస్, ఓ బ్రాహ్మణాస్, మీరంతా ఇక్కడికి వచ్చారు, నాకు ఈ పాము తక్షక్ అనేవాడి వాళ్ళ మరణం
అనుభవించినా నాకు ప్రాబ్లం లేదు. నేను మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, అవసరం అయితే, కావాలంటే. కానీ నేను ఒకటే ఒకటి కోరుకుంటున్నాను, రతి ప్రసంగశ్చ తదాశ్రయేషు. నాకు ఓన్లీ ఒకటే కావాలి, అది ఏంటంటే భక్తుల యొక్క సాంగత్యానికి అటాచ్మెంట్. నేను భక్తుల యొక్క సాంగత్యానికి చాలా మనకి భౌతిక విషయాల మీద చాలా అటాచ్మెంట్స్ ఉంటాయి. కానీ పరీక్షిత్ మహారాజు అడుగుతున్నారు, నాకు భక్తులంటే చాలా ఇష్టం ఉండాలి, చాలా అటాచ్మెంట్ ఉండాలి. సో భాగవతంలో ఎక్కడ చూసినా పరీక్షిత్ మహారాజ్ అడుగుతారు, ప్రహ్లాద్ మహారాజ్ అడుగుతారు, ధ్రువ మహారాజ్ అడుగుతారు. అందరూ అడిగేది ఒకటే కోరిక, నేను కావాలంటే మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటాను, నో ప్రాబ్లం, కానీ నాకొక్కటి మాత్రం మీరు ఇవ్వండి. మీ మీ మీద భక్తి ఎప్పుడు తగ్గకూడదు, భక్తుల సాంగత్యం ఎప్పుడు ఉండాలి. యాక్చువల్లీ భక్తుల సాంగత్యం ఎప్పుడు ఉంటే భక్తి గ్యారంటీగా తగ్గదు, ఇన్ఫాక్ట్ ఓన్లీ పెరుగుతూ ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు మనం బిగినింగ్ స్టేజెస్, భక్తిలో బిగినింగ్ స్టేజెస్ లో ఉన్నప్పుడు కనిష్టాధికారిస్ అంట మనం దేవుణ్ణి విగ్రహంలో చూడగలుగుతామంట, భాగవతంలో మేబీ చూడగలగొచ్చంట, కానీ భక్తుల దగ్గరకు వచ్చేటప్పటికి చూడలేమంట. భక్తుల దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఈయనేంటి ఎక్కువ మాట్లాడుతున్నారు, ఆవిడేంటి ఎప్పుడు చూసినా కాస్ట్లీ శారీ కట్టుకుని వస్తున్నారు. సో యాక్చువల్లీ మన భక్తుల సాంగత్యానికి వెళ్ళి వేరే వాళ్ళు ఉన్న లోపాలని వెతుకుతూ ఉంటాం అంట. సో మనం భక్తిలో ముందుకు వెళ్తున్నామంటే ఈ ఒక్క విషయం మనకు తెలుస్తూ ఉంటుంది, భక్తుల్లో లోపాలను చూడడం మానేసి భక్తుల్లో ఉన్న మంచి మంచి విషయాలని వెతుక్కోవడం మొదలు పెడతాం. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఈవెన్ ఎ ఫూల్ కెన్ ఫైండ్ ఫాల్ట్స్ ఇన్ అదర్స్. అంటే ఒక తెలివి తక్కువ అతను, ఒక మూర్ఖుడు కూడా వేరే వాళ్ళలో ఉన్న, ఎస్పెషల్లీ కలియుగంలో కలిర్ దోష నిదే రాజన్, ఇక్కడ మనం దోషాలనిది. సో దాని గురించి మనం స్పెసిఫిక్ గా వెతకక్కర్లేదంట. సో కానీ ఇట్ టేక్స్ గ్రేట్నెస్ టు ఫైండ్ గుడ్ ఇన్ అదర్స్. మనం అంటే వేరే వాళ్ళలో మంచిని వెతకడానికి మనలో చాలా మంచి హృదయం ఉండాలంటండి. సో ఇంకొకసారి కొంతమంది భక్తులు అడుగుతారు, కృష్ణుడు ఎందుకు ఇలా అరేంజ్ చేశాడు, ఈయన ఈ ఇబ్బంది కలిగిస్తున్నాడు, ఆవిడ ఈ ఇబ్బంది కలిగిస్తుంది, ఎవరు నేను చెప్పిన మాట వింటలేదు, నేనంటే విలువ లేదు, ఎందుకు ఇంత. కృష్ణుడు కొంచెం అంటే రాక భక్తిలోకి వచ్చాం, బయట అంతా అలాగే నడుస్తుంది, ఎందుకు భక్తుల సాంగత్యంలో కూడా ఎందుకు ఈ కొంచెం రఫ్ గా ఎందుకు ఉంటుంది అని. ఒక డైమండ్స్ లాంటి మనం డైమండ్స్ షార్పన్ చేయడానికి రఫ్ డైమండ్స్, ఆ రఫ్ డైమండ్స్ ఏం చేస్తారంటే మిగిలిన రఫ్ డైమండ్స్ తో కలిపి వాటిని ఇలా 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 అని చెప్పి ఒక మెషిన్ లో పెట్టి రుద్దుతారనమాట. రఫ్, ఈ డైమండ్ రఫ్ గానే ఉంది, ఈ డైమండ్ రఫ్ గానే ఉంది, రెండు షార్ప్ గా లేవు, రెండు షైనీగా లేవు, రెండు మెరవట్లేదు. ఏం చేస్తారంటే ఇలాంటి డైమండ్లు అన్ని కలిపి ఒక దాంట్లో పెట్టి ఇలా 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 చేస్తూ ఉంటారంట. సో కృష్ణుడు భక్తుల సాంగత్యంలో బిగినింగ్ లో చేసేది కూడా అదే అనమాట. సో ఎప్పుడైతే ఈ రఫ్ డైమండ్స్ దగ్గరకు వచ్చి ఒకటినొకటి రుద్దుకొని రెండు షార్ప్ అవుతాయి అన్నమాట. సో మనం భక్తుల సాంగత్యంలోకి వచ్చినప్పుడు వేరే వాళ్ళు, ఆయన ఇలా అన్నాడు నాకు చాలా బాధగా ఉంది, ఈవిడ ఇలా అంటున్నారు, ఆయన సరిగ్గా చూడలేదు, ఈవిడ ప్రసాదం పెట్టడానికి అరుస్తున్నారు. సో ఇలాంటివన్నీ మనం ఎలా చూడాలంటే ఇదంతా నా కర్మే, ఇది వరకు నేనన్న మాటలే కృష్ణుడు నేను విని శుద్ధిగా అవడానికి అరేంజ్ చేసాడు అనుకోవాలన్నమాట. భాగవతంలో బ్రహ్మదేవి చెప్తారు, తత్తేనుకంపం సుసుమీక్షమాను భూంజాన ఏవాత్మకృతం విపాకం హృద్వాగ్వపుర్వివిదధ నమస్తే జీవేతయో ముక్తి పదే సదాయభక్. ఎవరైతే నాకొస్తున్న కష్టాలన్నీ కృష్ణుడు జస్ట్ కొంచెం టోకెన్ పనిష్మెంట్ ఇస్తున్నాడు అంతే, నా కర్మానుసారం నేను చాలా అనుభవించాలి, కానీ కృష్ణుడు చిన్న చిన్న పనిష్మెంట్లు తన యొక్క భక్తుల ద్వారానే కొంచెం ఇస్తున్నారు అని ఎవరైతే భావిస్తారో వాళ్ళకి త్వరలోనే పూర్తిగా శుద్ధి వచ్చి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోతారంటండి. సో మనం భక్తుల సాంగత్యాన్ని తక్కువగా తీసుకోకుండా భక్తులతోటి
బాంధవ్యాన్ని పెంచుకోవడానికి. సో మేము చూస్తూ ఉంటాం ఇక్కడ జనరలీ ఎంత బిజీగా ఉన్నా కూడా మండే టు ఫ్రైడే, సాటర్డే సండే ఎలాగా మనం డైరెక్ట్ గా భక్తుల్ని కలవడంలో, టెంపుల్ కి వెళ్ళడంలో, క్లాసెస్ వినడంలో బిజీగా ఉండొచ్చు. బట్ మిగిలిన టైమ్స్ లో అయినా మన భక్తి రిక్షాకి, భక్తి కుటీర్కి వచ్చే భక్తుల్ని మనం మన ఇంటికి పిలిచి బాంధవ్యం పెంచుకోవడం, ఆ షడ్విధం ప్రీతి లక్షణం, దదామి ప్రతి గృహ్ణాతి, అవన్నీ వాళ్ళని పిలిచి మన ఇంటికి పిలిచి మనం ప్రసాదం పెట్టడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే భక్తులకి సాంగత్యం బాగా పెరుగుతుంది అనమాట. సో ఇలాగే భక్తుల యొక్క సాంగత్యం పెంచుకోవడం ఒకటి, అలాగే అసత్ సంగత్యాగి ఏ వైష్ణవాచార్. చైతన్య మహాప్రభు చెప్పారు, ఎవరైతే అసత్ సంఘాన్ని త్యాగం చేస్తారో వాళ్ళే వైష్ణవులు అని. మేము అమెరికాలో ఉండడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉందండి మాకు. ఒక మంచి జరిగింది. అదేంటంటే ఇండియాలో ఉండే చిన్న చిన్న ఈవెంట్స్ వేటికి మేము వెళ్ళాల్సిన అవసరం లేదు. సో చాలా మంది మా భక్తుల స్నేహితులు చెప్తూ ఉంటారు, ప్రభుజీ ఏం చెప్పాలి, వాళ్ళు ఎవరిదో గృహప్రవేశం అంట, మాకు ఇష్టం లేదు, కానీ మేము వెళ్ళాల్సి వస్తుంది అని. సో బిగినింగ్ స్టేజెస్ ఆఫ్ భక్తిలో ఈ కొంచెం పుల్ ఉంటుంది. బట్ మనం కొంచెం పటిష్టంగా ఉంటే, తెలివిగా ఆలోచిస్తే ఇలాంటివన్నీ కూడా మనం మేనేజ్ చేయొచ్చండి. మెయిన్ ఏంటంటే అసత్ సంఘం కోసం, అంటే భౌతిక యొక్క సాంగత్యం కోసం మన ఆధ్యాత్మిక సాంగత్యాన్ని వదులుకోకూడదు. ఎప్పుడు క్లాష్ వచ్చినా వేరే వాళ్ళకి ఎప్పుడు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ మమ్మల్ని ఎప్పుడు ఇక్కడ కూడా, మాకు అమెరికాలో కూడా కొంతమంది భక్తి చెయ్యని బంధువులు ఉన్నారు. వాళ్ళు పిలిచేవారు బిగినింగ్ లో, ఇవాళ మన ఇంటి దగ్గర ఈ ప్రోగ్రామ్ ఉంది, ఒక్కొక్కసారి ఈవెన్ సత్యనారాయణ స్వామి వ్రతానికి పిలవచ్చు, వేరే వేరే బోల్డ్ అని ఫంక్షన్స్ కి, ఇవాళ మా అమ్మాయి బర్త్డే పార్టీ ఉంది. సో మేము ఏం చేసేవాళ్ళం అంటే, వాళ్ళు పిలిచిన రోజు కాకుండా ఒక 2-3 days ముందు వెళ్ళి, ఎందుకంటే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందండి, వాళ్ళందరూ అలాగే బిజీగా ఉంటారు. సో వెళ్ళి మనం చెప్పగలిగేది, మనం సాంగత్యం ఇవ్వగలిగేది ఏమీ ఉండదు. ఇన్ఫాక్ట్ ఏమన్నా వెళ్తే అక్కడికి వెళ్ళి మనమే, అయ్యో ఆవిడ శారీ చాలా బాగుంది, వాళ్ళు నేను ఈయన ఒకే జాబ్ చేసేవాళ్ళను, ఇప్పుడు అతను కారులో వచ్చాడు, నేను బండి మీద వచ్చాను, మేబీ నేను కూడా ఆయన కంపెనీలో మారిపోతే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయేమో, ఇంకా పెద్ద ఇల్లు కొనుక్కోవచ్చేమో. సో సో ఇదంతా అసత్ సాంగత్యంతో మొదలవుతుంది అంటారు అనమాట. సో కుదిరితే మనం ముందు వెళ్ళి కలిసి రావడం. సో ఏ విధంగా అయినా మన సత్సాంగత్యాన్ని వదులుకోకూడదు అనమాట. సో ఎప్పుడైతే మనం ఇలా ప్రయారిటైజ్ చేస్తామో మన బంధువులకు కూడా తెలిసిపోద్ది, ఓకే వీళ్ళని మనం డిస్టర్బ్ చేయక్కర్లేదు అని. అండ్ కుదిరినంత వరకు మనకి మన సాధన మనం చేస్తూ వాళ్ళకు కూడా మనం సేవ చేద్దాం అన్న ఉద్దేశం ఉంటే, మీరు వాళ్ళ ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి 4 మంచి మాటలు వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు జీర్ణించుకోగలిగిన 4 మంచి మాటలు చెప్పగలిగితే మనం కృష్ణుడు చాలా ఆనందపడతాడు. సో అది అండి అసోసియేషన్, సాంగత్యం. సో ఇప్పుడు రెండోది బి, మీరు వినే ఉంటారు అఫ్ కోర్స్, మహాప్రభువు చెప్పింది భాగవతం. బట్ బ్రాడర్ గా చూస్తే బుక్స్, భగవద్గీత, భాగవతం. సో బిగినింగ్ లో అఫ్ కోర్స్ మనం హియరింగ్ ఎక్కువ వినడమే మెయిన్, అటెంటివ్ హియరింగ్. ఒకసారి ఒక భాగవత శబ్ద జరుగుతుందంటండి. అక్కడికి ఒక వ్యక్తి ప్రతిరోజు వినటానికి వెళ్తూ ఉన్నాడంట. సో ప్రతిరోజు వెళ్ళి అక్కడ భాగవత కథ విని ఇంటికి వచ్చి తన కుటుంబ సభ్యులతోటి చెప్తూ ఉన్నారు, ఏం జరిగింది వాళ్ళ క్లాసులో అని. ఆయనకు ఒక రామచిలుక, ప్యారెట్ ఒకటి ఉందండి. ఒక పంజరంలో ఒక రామచిలుక ఉంది. సో ప్రతిరోజు ఆయన తన కుటుంబానికి చెప్తూ ఉంటే ఈ పావురం, ఈ రామచిలుక కూడా వింటూ ఉంది. సో అలాగ ప్రతిరోజు వినడం, వచ్చి తన ఫ్యామిలీ తోటి షేర్ చేస్తూ ఉండడం, ఆ ప్యారెట్ కూడా వింటూ ఉంది. 6 days అయిపోయిన తర్వాత 6వ రోజు క్లాస్ అంతా ఈయన రిపీట్ చేసిన తర్వాత
ఆ చిలుక అడిగిందంట, ఏమండి నా బదులు మీరు రేపు ఒక క్వశ్చన్ అడుగుతారా, ఒక ప్రశ్న ఈ భాగవత క్లాస్ చెప్తున్నాయని అడుగుతారా మీరు నా కోసం దయచేసి అని. ఏంటి అని అడిగారు ఆయన. రామచిలుక చెప్పింది, ఆ ఈ భౌతిక పంజరం నుంచి బయటపడ్డం ఎలాగా అని కొంచెం అడుగుతారా అని. ఓ షూర్, నో ప్రాబ్లం అని ఆయన నెక్స్ట్ డే క్లాస్కి వెళ్ళిన తర్వాత, మొత్తం క్లాస్ అంతా అయిపోయిన తర్వాత ఆయన ప్రశ్నలు ఏమైనా ఉన్నాయంటే, అవును స్వామి అని చెప్పి ఆయన చెయ్యెత్తి ఆయన చెప్పారనమాట. ఇలాగా మా ఇంట్లో మీరు చెప్పిన క్లాస్ నేను చెప్తూ ఉంటే పంజరంలో ఉన్న మా రామచిలుక కూడా అడుగుతూ ఉంది, కానీ ఒక ప్రశ్న అడగమంది నన్ను మిమ్మల్ని. ఆ ఈ భౌతిక పంజరం నుంచి బయటపడడం ఎలాగా దయచేసి చెప్పండి మీరు అని. ఆయన ప్రశ్న వినగానే కళ్ళు తిరిగి మూర్ఛ పడిపోయారంట ఇలాగా. ఇతనికి అర్థం కాల, అయ్యో ఏంటిది అని. ఆయన వెనకొచ్చి మొత్తం క్లాస్ అంతా ఏం జరిగిందో చెప్పి చివరిన రామచిలుక అడిగింది, మీరు నన్ను నేను అడిగిన ప్రశ్న అడిగారా అని. అడిగితే ఆయన చెప్పారు, యా అడిగాను నేను, ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడడం ఎలాగా అని అడిగితే ఆయన కళ్ళు తిరిగి మూర్ఛ పడిపోయారు, నాకేంటో అర్థం కాలేదు అన్నారు ఆయన. సో అయిపోయింది, డిస్కషన్ అయిపోయింది, వాళ్ళందరూ పడుకుని పోయారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చూసేటప్పటికి ఆ ఆ పంజరంలో ఉన్న చిలుక చనిపోయి ఉందంటండి. చూసి షాక్ అయ్యారు వీళ్ళు, అయ్యో ఏమైంది అని. మొత్తం ఓపెన్ చేయగానే ఆ రామచిలుక ఎగిరి బయటికి వెళ్ళిపోయిందంటండి. సో ఈ స్టోరీలో మోరల్ ఏంటి అంటే, ఇతను ప్రతిరోజు క్లాసు వింటున్నాడు, విన్నది మంచిగా వేరే వాళ్ళకి చెప్పగలుగుతున్నాడు కూడా, కానీ అర్థం చేసుకోవడానికి వచ్చేటప్పటికి మాత్రం ఆయన పెద్ద అర్థం చేసుకోలేకపోయాడు. అంటే మనం ఎప్పుడైతే అటెన్షన్ తోటి శ్రద్ధతో వినమో, అలాగే ధ్యానం చేయమో, మనం విన్నది ధ్యానం చేసి ఇది నేను జీవితంలో ఏ విధంగా పాటించగలను అన్నది మనం కంటిన్యూస్ గా ఓకే ఈ పాయింట్ విన్నాము, నేను నా జీవితంలో నేను ఎలాగ ప్రాక్టీస్ చేయగలను అన్నది మనం ధ్యానం చేసి ప్రాక్టీస్ చేయకపోతే ఈ వ్యక్తిలాగానే ఉంటదండి. అక్కడ వినడం, ఇక్కడ పెట్టడం, అక్కడ వినడం, ఇక్కడ. సో దీన్నే మేము ఇంగ్లీష్ లో వామిటింగ్ ప్రీచింగ్ అంటారు అనమాట. అక్కడ 10 క్లాసులు వినడం, సో వేరే వాళ్ళ మీద డంప్ చేయడం. సో దీనివల్ల మన హృదయంలోనూ మార్పు రాదు, వేరే వాళ్ళ హృదయంలోనూ మార్పు రాదు. సో మనం క్లాసెస్కి వెళ్ళినప్పుడు ఇదైతే ఖచ్చితంగా కోరుకోవాలండి, నేను నా హృదయాన్ని శుభ్రం చేద్దాం అనుకుంటున్నాను, నాకు హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, నాకు ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అని. ఒకసారి ఒక టీచరు క్లాస్ చెప్తూ ఒక స్టూడెంట్ అడిగిందంటండి, మనం ఇప్పటి వరకు ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు సి అంటే ఏ మస్ట్ ఈక్వల్ టు సి, అంటే ఏ బికి సమానం అయితే బి సికి సమానం అయితే ఏ సికి సమానం అవ్వాలి అని చెప్పి, నీకు దీన్ని ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పు అని చెప్పి స్టూడెంట్ అడిగారంటండి టీచర్. అప్పుడు స్టూడెంట్ అన్నాడంట, టీచర్ నాకు మీరంటే చాలా ప్రేమ, మీకు మీ అమ్మాయి అంటే చాలా ప్రేమ, దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే నేను మీ అమ్మాయిని ప్రేమించాలని అర్థమైంది నాకు అని. సో ఇది ప్రాపర్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ కాదండి. మనం శాస్త్ర విన్నప్పుడు భాగవతంలో ఉంటది, శృణ్వత శ్రద్ధయా నిత్యం గృణతశ్చ స్వచేష్టితం కాలేన నా అతి దీర్ఘేన భగవాన్ విశతే హృది. సో ఎప్పుడైతే మనం శ్రద్ధగా వింటామో, నిత్యం శృణ్వత శ్రద్ధయా నిత్యం, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ శ్రద్ధగా వింటామో, గృణతశ్చ స్వచేష్టితం, మన
బెస్ట్ ఎఫర్ట్, ఆ విన్నది ప్రాక్టీస్ చేయడానికి బెస్ట్ ఎఫర్ట్ ఎప్పుడు పెడతామో, కాలేన నా అతి దీర్ఘేన. భాగవతం వెరీ బ్యూటిఫుల్. నా అతి దీర్ఘేన, అతి దీర్ఘేన అంటే చాలా ఎక్కువ కాలం, నా అతి దీర్ఘేన అంటే చాలా ఎక్కువ కాలం కాదంటే చాలా తక్కువ సమయంలో. భగవాన్ విశతే హృది, కృష్ణుడు మన హృదయంలో మేనిఫెస్ట్ అవుతాడండి, కనిపిస్తాడండి మనకి. ఉన్నారు, ఎప్పుడు ఉన్నారు, కానీ ఆయన ఉన్నట్టు మనకు తెలియట్లేదు ప్రస్తుతానికి. కానీ క్షణక్షణం మనకు తెలుస్తుంది, ఓకే నేను కృష్ణుడిని మనం ఫీల్ అవ్వగలుగుతాం. నా ఎవ్రీ నడకలో కృష్ణుడు నాకు ఏ విధంగా సహాయం చేస్తున్నాడు అన్నది. సో బుక్స్ హియరింగ్ అండ్ దెన్ రీడింగ్. రీడింగ్ బి ఎ సేజ్ పేజ్ బై పేజ్, బిఫోర్ యూ ఏజ్ ఎస్కేప్ ద కేజ్ అంటారు. అంటే మనం పేజ్న కొంచెం కొంచెం, మనం ఏమి ఓవర్ నైట్ మొత్తం అంతా చదివేయట్లేదు. ప్రతిరోజు ఎంతో కొంత. భగవద్గీత ఎవ్రీడే 7 pages చదివితే సంవత్సరంలో అయిపోతుందంటండి. అలాగా మనం ఎన్ని కావాలంటే అన్ని, ఎంత కుదిరితే అంత, ఒక వర్స్ కుదిరితే ఒక వర్స్ చదవడం, ఒక శ్లోకం చదవగలిగితే ఒక శ్లోకం చదివి, భాగవతం కూడా అంతే, ఒక పేజ్ చదివి, ఎంత చదివితే అంత, ఎంత వినగలిగినంత అంత. సో బట్ పేజ్ బై పేజ్ బిఎస్ఏజ్. మనం ఎప్పుడైతే జనరల్ గా ఆఫ్ కోర్స్ క్లాసెస్ వింటున్నప్పుడు స్పీకర్ మొత్తం అంతా నైస్ గా జ్యూస్ చేసి మనకి నోట్లో పోస్తున్నట్టు, కానీ ఎప్పుడైతే మనం చదువుతామో మనం ఆలోచించాలి, ఈ వాక్యం యొక్క అర్థం ఏంటి, ఇది ఇక్కడ ఎందుకు ప్రభుపాదులు చెప్పారు. సో సో అది బి అండి. బుక్స్, హియరింగ్, రీడింగ్ అండ్ ఆఫ్ కోర్స్ డిస్ట్రిబ్యూటింగ్ ఆల్సో. ఎప్పుడైతే మనం వింటామో చదువుతామో, ఇందులో అసలు అద్భుతమైన రసం ఉంది, ఇది మిగిలిన వాళ్ళకు కూడా దొరకాలి అని చెప్పి మనం పుస్తకాల విస్తరణ కూడా చేస్తూ ఉంటాం. సో మూడోది వచ్చేటప్పటికి చాంటింగ్, అంటే జపం చేయడం. దీని గురించి అఫ్ కోర్స్ చాలా మంది చాలా చెప్పుంటారు, మీరు చాలా వినుంటారు. ఒకసారి ఒక వ్యక్తి ఒక రాజును కలుద్దాం అనుకున్నాడంట. సో సో అప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నేను ఇలాగ రాజుగారిని కలుద్దాం అనుకుంటున్నానంటే, ఆ వ్యక్తి చెప్పారంట, సో రాజుగారిని కలవాలంటే కొన్ని క్వాలిఫికేషన్ కావాలి, మీరు ఇలాగా రెడీ అయ్యి ఇలా కుదరదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డ్రెస్, మీ వస్త్ర ధారణ మారాలి. సో ఆయన మార్పించారంట. మీ నెక్స్ట్ మాట తీరు మారాలి అని చెప్పి ఆయన చేత ఎలా మాట్లాడాలి, రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలని, ఆయన ఎలా మాట్లాడాలన్న మాట్లాడే తీరు కూడా మార్పించారు. నడవడిక అన్ని మార్పించి కొంచెం మంచిగా ట్రైనింగ్ ఇప్పించి ఆయన ఈవెన్చువల్లీ రాజుగారి యొక్క ప్యాలెస్ కి తీసుకెళ్లారు. సో రాజుగారి ప్యాలెస్ కి తీసుకెళ్లి, రాజుగారి ప్యాలెస్ రాజుగారి ఉండే మెయిన్ గృహానికి తీసుకెళ్లి ఆయన బయట కూర్చోమన్నారు. మీరు ఎక్కడే కూర్చోండి, నేను వెళ్ళి రాజుగారితో చెప్తానని. సో ఈ వ్యక్తి పూర్తిగా వస్త్రధారణ మారింది, మాట తీరు మారింది, ఆయన కూర్చుని ఉన్నాడు. ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చారో ఆ వ్యక్తి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి కాసేపటి తర్వాత రాజుగారు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఏ వ్యక్తి అయితే ట్రైనింగ్ ఇచ్చారో ఆయనే రాజుగారు. సో అలాగే యాక్చువల్గా మనం జపం చేస్తున్నప్పుడు, మన జపం మనల్ని, మన హృదయాన్ని శుద్ధిపరుస్తుంది, మన మాట తీరు మారుస్తుంది, మన వస్త్ర ధారణ మారుస్తారు. ఈ హరినామమే మనల్ని ఆధ్యాత్మిక ప్రపంచానికి తీసుకెళ్తుంది. అండ్ మనం పూర్తిగా రియలైజ్ అయిన తర్వాత తెలుస్తుంది, యాక్చువల్లీ హరినామం ఎవరు కాదు, కృష్ణుడే అని. సో భిన్నత్వం నామ నామినో అంటారు. అందుకని కృష్ణుడు, ఆయన యొక్క నేమ్ వేరే వేరే కాదు, ఇద్దరు ఒకటే. కాకపోతే నేమ్ ఏంటంటే మోర్ మర్సిఫుల్. సో మనల్ని శుద్ధిపరిచి కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత హరినామం తీసుకుందనమాట. సో అందుకనే వైశేషిక ప్రభు అంటారు, యాక్చువల్గా అవి 10 నియమాలు కాదు, అఫెన్సెస్ కాదు, 10 అఫెన్సెస్ టు హోలీ నేమ్. అవి 10 కాదు, యాక్చువల్లీ 11. అతి ప్రమాద అంటే మనం జపం చేస్తున్నప్పుడు అటెంటివ్ గా లేకపోవడం. అన్నిటికంటే మాకు రాధానాథ్ స్వామి చెప్తారు, దట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ అదర్ అఫెన్సెస్. అంటే మనం జపం చేస్తున్నప్పుడు అశ్రద్ధగా ఉండడమే మిగిలిన అన్ని అఫెన్సెస్ కి కారణం అని.
సో మనం కుదిరినంత వరకు, నేను ఒక నరేంద్ర మోడీ మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, మనం ఎలా ఉంటాం? ఆయన వచ్చి మాట్లాడుతూ ఉంటే మనం ఎలా పక్కకు చూసి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అలా చూస్తూ ఉంటామా మన ఆయనతోటి? అదేంటి, నరేంద్ర మోడీ ఒక 20-30 సంవత్సరాలు ఇండియా అన్న ఒక చిన్న ప్రదేశానికి ఒక ప్రైమ్ మినిస్టర్. ఆయనకు పెద్ద పవర్ కూడా లేదు. ఆయన ఏం కావాలన్నా గవర్నమెంట్ అప్రూవ్ చేస్తేనే చేయగలుగుతారు. మంచి గొప్ప వ్యక్తి. బట్ స్టిల్, అలాంటిది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక కృష్ణుడు ఆ, ఎంత దయామయుడు కాకపోతే మనం జపం చేస్తున్నామని చెప్పి మనకంటే ఆయనగే ఎక్కువ ఈగర్గా ఉన్నారు. ఆ ఓకే ఓకే, జపం టైం అయింది, ఓకే వీళ్ళు వచ్చి మన కోసం జపం చేస్తున్నారు అని. సో అలాంటిది మనం ఎప్పుడైతే కొంచెం శ్రద్ధగా పెడతాము, సో కొంచెం శ్రద్ధతో కొంచెం భావంతో జపం చేస్తాము, సో మనం భక్తిలో వెళ్ళే స్పీడ్ వేరేలాగా ఉంటుందండి. జస్ట్ ఎనీవే మెకానికల్ గా ఇదిగే కూర్చొని జపం చేస్తున్నాం, జస్ట్ దానికి బదులు కొంచెం ఎఫర్ట్, కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి, కృష్ణ ప్లీజ్, నా మనస్సు రాకెట్ లాగా అట్టి ఇటు అన్ని చోట్లకు వెళ్తుంది, ప్లీజ్ దయచేసి మీ నామం మీద రుచి కలిగేలాగా చేయండి, ప్లీజ్. నాకు భౌతిక విషయాలు అన్నట్ల మీద ఉంది. ఎవరన్నా పక్కింటి వాళ్ళ విషయాలు ఎవరన్నా చెప్తుంటే మంచిగా ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అని. కానీ జపం మాత్రం అయిపోగానే అమ్మయ్య, మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ పట్టించుకోకలేదు, దీనికని పక్కన పెట్టేస్తాం. సో కొంతమంది అంటారు, మేము అబ్బాయి చాలా బిజీగా ఉన్నామండి, మేము ఎక్కువ జపం చేయలేము అని. సో సో దీనికి ఒక ఒక వ్యక్తి ఒక చెట్టుని కట్ చేయడానికి ఒక రంపం తీసుకుని వచ్చి కట్ చేస్తూ ఉన్నాడంటే, కట్ చేస్తున్నాడు ఎంత కట్ చేసినా అవ్వట్లేదు. సో ఇంకొక వ్యక్తి వచ్చి చెప్తున్నాడు, ఏమండి మీరు రంపంతో కట్ చేస్తున్నారు, ఆ రంపాన్ని పదును చేయొచ్చు కదా అని. ఈ కట్ చేస్తున్న అతను నవ్వాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు, పని ఇక్కడికి వచ్చి చెట్టుని కట్ చేయడం, రంపాన్ని పదును పెట్టడం కాదు. సో ఇది కరెక్ట్ అంటారా? రంపాన్ని పదును పెట్టడానికి కొంచెం సమయం కేటాయిస్తే ఏమవుతుందండి, చెట్టుని మనం ఫాస్ట్ గా కట్ చేయగలుగుతాం. సో చాలా మంది, నాకు అబ్బబో చాలా భౌతిక బాధ్యతలు ఉన్నాయి, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, అన్నీ తీర్చుకోవాలి, కష్టం, నాకు టైం లేదు అంటారు. అది లేదంటే పొద్దున్నే జపం చేయడం కష్టం అండి, పొద్దున్నే జపం జాయిన్ అవ్వాలంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు, అది వెళ్ళాలండి ఇది వెళ్ళాలండి అని. ఇవన్నీ కారణాలు, పై కారణాలు కావచ్చు, బట్ లోతుగా ఉండే కారణం మాత్రం ఇదన్నమాట. మనం జపాన్ని అయ్యోబోయ్ నాకు ఇది చాలా అవసరం అని ఫీల్ అవ్వకపోవడం అన్నమాట. ఎప్పుడైతే మన మనస్సుని, తెలివితేటల్ని షార్ప్ గా చేస్తామో జపం ద్వారా, మిగిలిన పనులన్నీ కూడా సూపర్ ఫాస్ట్ గా చేసేయగలుగుతాం. సో అందుకనే చెప్తారు భాగవతంలో, ధర్మ స్వనిష్ఠిత పుంసాం విశ్వక్షేణ కథాసుయ నోత్పాదయేది యదిరతిం శ్రమ ఏవహి కేవలం. ఎప్పుడైతే మనకి మనం చేసే డ్యూటీస్ వల్ల కృష్ణుడి మీద ప్రేమ పెరగకపోతే శ్రమ ఏవహి కేవలం, అదంతా జస్ట్ దాని నుంచి వచ్చే ఫలితం ఏంటండి, ఓన్లీ శ్రమ అంతే అన్నమాట. సో సో జపాన్ కూడా మా ప్రార్థన, మీరందరూ మంచిగా జపాన్ కూడా చేయాలి అని. డి ప్రసాదం డైట్ తినడం అండ్ ఇంటి దగ్గర డిటి వర్షిప్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది అడుగుతారు, మీ ఇస్కాన్ వాళ్ళు వెజిటేరియన్ అని అంటారు, ఈవెన్ చెట్లకు కూడా ప్రాణం ఉంటది కదా. సో యాక్చువల్లీ అయితే కరెక్టేనండి, అది చెట్లు కూడా ప్రాణం ఉంటది. ఆఫ్ కోర్స్ మోస్ట్లీ మనం చెట్టు యొక్క పళ్ళు, వెజిటేబుల్స్ తీసుకుంటాం, బట్ ఒక్కొక్కసారి క్యారెట్స్ మొత్తం చెట్టుని కూడా తీసుకుంటాం. సో దాంట్లో కూడా కర్మ ఉంటది, కరెక్టే. సో మనం బ్రతకాలి కాబట్టి ఏదో ఒకటి తీసుకోవాలి, జీవో జీవస్య జీవనం. కానీ మనం భక్తులు యాక్చువల్లీ వెజిటేరియన్ కాదండి, భక్తులు యాక్చువల్లీ కృష్ణటేరియన్ అంటారు. మనం ప్రసాదం భోగా చేసి కృష్ణుడికి ఆఫర్ చేసి తర్వాత తింటూ ఉంటాం అనమాట. అందుకనే మనం కుదిరినంత త్వరగా సాత్విక్ లోకి మారిపోగలిగితే సత్వగుణంలోకి రాగలుగుతాం. అండ్ ఎప్పుడైతే సత్వగుణంలోకి రాగలుగుతామో మనం వింటున్న విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతాయి అన్నమాట. అర్థం అవడమే కాదు, ఫాలో అవ్వే కెపాసిటీ కూడా వస్తుంది మనకి. సో కొంతమంది అంటారు, అబ్బాయి నేను ఎన్నో చేస్తున్నాను ఏమీ ఫలితం లేదండి అని. ఒక పక్క నుంచి నిప్పు పెడుతూ ఇంకొక పక్క నుంచి నీళ్లు పోస్తే నిప్పు ఎలా వస్తుందండి?
సో మన ఆచరణ మారాలి. మనం ఇంటి దగ్గర చేసే పద్ధతులు ఇవన్నీ మారాలండి. సో ఫైనల్గా ఈ ఈ మేమొచ్చి ఎంగేజింగ్ ఇన్ సేవ అంటే సేవలో సేవ చేయడం అనమాట. చాలా మంది అంటారు, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి, నేను చాలా మంచి భక్తురాలని నాకు చిన్నప్పటి నుంచి తెలిసినప్పటి నుంచి అని. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు వచ్చి అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టు అంటే, నాన్న నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ ప్రస్తుతానికి నేను బిజీగా ఉన్నాను, సో నీ పని నువ్వే చూసుకో, కానీ నువ్వంటే మాత్రం నాకు చాలా ఇష్టం. ఇది ఎంతవరకు ప్రేమ అంటారు? అందులోకి ప్రభుపాదులు వారు భక్తి అన్నది ఇంగ్లీష్ లోకి అనువదించినప్పుడు డివోషన్ అని చేయలేదంటండి, డివోషన్ కాక డివోషనల్ సర్వీస్ అని యాడ్ చేశారు అనమాట. సో ఒక్కొక్కసారి మేము ఇక్కడికి వచ్చే భక్తులను కూడా చూస్తూ ఉంటాం. వస్తారు, ప్రభుజీ అద్భుతమైన క్లాస్ చెప్పారు మీరు, అమేజింగ్, చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది అని చెప్తారు. కానీ సేవ దగ్గరకు వచ్చినప్పటికి మాత్రం అంత వాళ్ళు వచ్చి మనల్ని అడిగితే అయ్యో ప్రభుజీ అంటే నేను అక్కడికి వెళ్ళాలి, ఇది చేయాలి, ప్రపంచంలో ఉన్న బాధ్యతలన్నీ అప్పుడు గుర్తొస్తాయి అనమాట. ఇంటి దగ్గరికి వెళ్ళి ఫోన్ లో ఫేస్బుక్ చూసినప్పుడు గుర్తురాదు. సో దురదృష్టవశాత్తు బిగినింగ్ స్టేజ్ లో ఉండే చెప్తున్నానండి. శివుణ్ణి ఒకసారి పార్వతీదేవి, ఇది పద్మపురాణంలో వస్తుంది, అప్పుడు శివుడు చెప్తాడు అనమాట, ఆరాధనానాం సర్వేషాం విష్ణురారాధనం పరం తస్మాత్ పరతరం దేవి తదీయానాం సమర్చనం. సో దేవుళ్ళందరిలోనూ ఆరాధించేటప్పుడు విష్ణు ఆరాధన బెస్ట్ అంటండి, కానీ ఆయన ఆరాధన కంటే ఇంకా బెటర్ ఆరాధన ఉందంటండి. అదేంటంటే తదీయానాం సమార్చనం, అంటే తన యొక్క భక్తుల్ని సేవిస్తే కృష్ణుడు చాలా ఆనందపడతాడంటండి. ఎందుకంటే భక్తులు కృష్ణుడి దగ్గర నుంచి డైరెక్ట్ గా సేవ తీసుకోవడానికి ఇష్టపడరంటండి. కృష్ణుడు సేవ చేస్తుంటే నేను నాకొద్దు ఆ భావన ఉంటుంది. సో ఎప్పుడైతే వేరే వాళ్ళు వచ్చి సహాయం చేస్తారో తన భక్తులకి, కృష్ణుడు అనుకుంటాడంట, వావ్, నేను చేయలేకపోయిన పని ఈ వ్యక్తి చేశాడు, సో ఇతనికి భక్తి ఇద్దాం. ఇతనికి ఎవరైతే మీరు నోటీస్ చేయండి, ఈ ఏబిసిడి ఫాలో అవుతూ సేవ కూడా చేస్తారో వాళ్ళు భక్తిలో రాకెట్ లాగా ముందుకు వెళ్ళిపోతారు. సమయంతో సంబంధం లేదండి, వాళ్ళు 1, 2, 5 సంవత్సరాల్లోనే గొప్ప గొప్ప సేవ చేస్తారు. సో భక్తికి సమయానికి కనెక్షన్ లేదంటారు అనమాట. ఎందుకంటే మన తీవ్రైన భక్తి యోగన యజేత పురుషం పరం. కృష్ణుడికి మనం తీవ్రమైన భక్తి చేయగలిగితే టేకెన్ కేర్ అండి. సో మీరు ఎప్పుడైతే మీ ప్రోగ్రామ్స్ లో ఇంప్రూవ్మెంట్స్ చూస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బెటర్ గా చేస్తే బాగుండు, అది బెటర్ గా చేస్తే బాగుండు అని, సో ప్రభుజీ ఇలా చేస్తే బాగుండు అని మనం అనుకోకుండా, ఏదైతే మీకు లోపాలు కనిపిస్తున్నాయో మీరు ఏం చేయాలంటే, కృష్ణుడు నాకు ఈ లోపాన్ని ఎందుకు చూపిస్తున్నాడంటే నన్ను ఈ లోపాన్ని నింపమని చెప్పి ప్రోత్సహిస్తున్నట్టు ఫీల్ అవ్వాలన్నమాట. సో ఆ విధంగా మనం సేవని మనం వెతుక్కుని చేయాలన్నమాట. మనల్ని వెతుక్కుంటూ సేవ రాకూడదు, మనమే సేవను వెతుక్కుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుజీ క్లాసెస్ చెప్తూ ఉంటే మీరు కిడ్స్ క్లాసెస్ ఎంగేజ్ చేయొచ్చు. ఇంకా ఆన్లైన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రీచింగ్ ఇంకా పెరగాలి అంటే ఏం చేయొచ్చు? సో కొత్తగా క్లాసెస్ మీ బంధువుల్ని పిలుచుకొచ్చి కొత్తగా ప్రభుజీ చేత క్లాసెస్ పెట్టించుకోవచ్చు. సో మనం ఎప్పుడైతే కృష్ణుడి కోసం ఆందోళన, యాంగ్జైటీ తీసుకుంటామో, కృష్ణుడు అనుకుంటున్నాడంట, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ భక్తులు ఎలా చేయాలని కంటిన్యూస్ గా ఆందోళన తీసుకుంటున్నారు ఆయన. ఎప్పుడైతే ఆయన ఆందోళన ఆర్ భక్తుల యొక్క ఆందోళన మనం తీసుకుంటామో, అప్పుడు కృష్ణుడు మన ఆందోళన ఆయన తీసుకుంటాడు అంటండి. వీళ్ళకి ఫుడ్ ఎలా ఇవ్వాలి, చూసుకోవాలి, ఎలా పెంచాలి. మనం చూస్తూ ఉంటాం భక్తులు పూర్తిగా సేవ ఎవరైతే అవుతారో, సో మనం చేసి ఎలాగా మన కర్మానుసారం మనకు ఎలాగా కొంచెం ఆందోళనలు, కష్టాలు, చింతనలు ఎలాగా ఉంటాయి. అదే మనం వాలంటరీగా ముందే
కోసం తీసుకున్నాం అనుకోండి, మన అయిపోతుంది. అమెరికాలో ప్రతి సంవత్సరానికి 2 సార్లు ఆధ్యాత్మిక యాత్రకి తీసుకెళ్తామండి మా భక్తి కుటీర్, భక్తి వృక్షాన్ని. ఇండియాలో ఉన్నారు మీరంతా, మీకు యాక్చువల్లీ నెల నెల మంచిగా యాత్రలకు వెళ్ళొచ్చు, ఎందుకంటే బోల్డ్ అని అద్భుతమైన ప్రదేశాలు చుట్టుపక్కల ఉన్నాయి మీకు. సో మేము ఒకసారి అలా యాత్రకు వెళ్ళినప్పుడు ఒక మేము ఒక పెద్ద ఇల్లు తీసుకుని అక్కడే ఒక 3-4 రోజులు కృష్ణ కథ, మంగళారతి ఇవన్నీ చేస్తూ ఉంటాం అనమాట. బిజీ స్కెడ్యూల్స్ నుంచి. అక్కడ ఒక కోట్, ఒక కిచెన్ లో ఒక కోట్ ఉందన్నమాట. వాళ్ళు ఏం రాశారంటే, వి రైజ్ బై లిఫ్టింగ్ అదర్స్. వి రైజ్ బై లిఫ్టింగ్ అదర్స్ అంటే మనం వేరే వాళ్ళని లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటే మనం భక్తిలో ముందుకు వెళ్తా ఉంటాం. సో అందుకనే చైతన్య మహాప్రభు చెప్పారు, ఈచ్ వన్ టీచ్ వన్. ఇది ప్రచారం అన్నది ఎవరో కొంతమంది చేసేది కాదండి. ప్రచారం మన ప్రవర్తన ద్వారా మనం ఎప్పుడు చేస్తూ ఉండాలంట, అవసరమైనప్పుడు మాట్లాడుతూ ఉండాలంట. సో మీరు ఏ విధంగా అయినా, అఫ్ కోర్స్ చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అంటారు, దానం ఇంటి దగ్గర మొదలవ్వాలంటండి. సో మీరు మన ఫ్యామిలీని, అంటే ఇంగ్లీష్ లో ఇంకొక సామెత ఉంటుంది, ఇఫ్ యూ వాంట్ టు గో ఫాస్ట్ గో అలోన్. అంటే మీరు ఫాస్ట్ గా వెళ్ళాలనుకుంటే ఒక్కళ్ళే వెళ్ళండి, కానీ ఇఫ్ యూ వాంట్ టు గో ఫార్ గో టుగెదర్. కానీ ఎక్కువ దూరం వెళ్ళాలనుకుంటే మాత్రం కలిసి వెళ్ళాలి. సో మీరు ఆన్లైన్లో మరి ఎలా కుదురుతుందో తెలియదు కానీ, బట్ మీ అదృష్టం శ్రీనివాస్ అతిప్రియ ప్రభు లాంటి మంచి భక్తుడు మీకు మంచి మంచి క్లాసెస్, మంచి సాంగత్యాన్ని ఎలా ఏర్పాటు చేయడం. సో మీకు కుదిరినంత వరకు ఆయన దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోండి. వయసుతో సంబంధం లేదండి. యాక్చువల్లీ 7 మన్వంతరాలు ఉన్న మార్కండేయ ఋషి ఒకసారి వెళ్తూ ఉంటే 7 సంవత్సరాల పరాశరముని కనిపించారంట. అప్పుడు వెంటనే మార్కండేయ ఋషి దండవత్ ప్రణామం చేశారు ఆయనకి. సో అప్పుడు చూసిన వాళ్ళు అడిగారంట, మీరేమో 7 మన్వంతరాల వయసు ఉన్నది, కానీ మీరేంటి ఈ 7 సంవత్సరాల పరాశరమునికి దండం పెడుతున్నారు అని. ఆయన చెప్పారు, వయసు అన్నది యాక్చువల్లీ ఎన్ని సంవత్సరాలు బ్రతికా అన్నది కాదు, ఎన్ని క్షణాలు కృష్ణుడిని మనం గుర్తు తెచ్చుకున్నాం అని. సో ఆ విధంగా పోలిస్తే శ్రీనివాస్ అతిప్రియ ప్రభు మన అందరికంటే చాలా పెద్దవారు. సో మనం ఖచ్చితంగా ఆయన నుంచి గైడెన్స్ తీసుకుని మన భక్తిలో పర్టికులర్లీ మన పర్టికులర్ సిచ్యుయేషన్ లో భక్తిలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది పర్టికులర్ గైడెన్స్ తీసుకుంటే దెన్ మనం భక్తిలో చాలా ముందుకి చాలా తొందరగా వెళ్ళగలుగుతాం. సో సో ఇది ABCDE. ఏ అంటే అసోసియేషన్ ఆర్ సాంగత్యం, బి అంటే బుక్స్, భగవద్గీత అండ్ భాగవతం, హియరింగ్, రీడింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్, అండ్ సి చాంటింగ్. సో మోస్ట్ ఇంపార్టెంట్. భక్తులు మాయాదేవికి పని అంట, బయట వాళ్ళు భక్తిలోకి రాకుండా ఉండడానికి ఆపుతారంట, భక్తిలోకి వచ్చిన తర్వాత సీరియస్నెస్, సరెండర్ ని ఆపుతారంట. అయ్యా కంగారు పడుకు, ఏముంది, ఎలాగో వచ్చావు కదా, కొన్నాళ్ళు ఇంకా అది ఎంజాయ్ చేయి, ఇది ఎంజాయ్ చేయి, కంగారే ఉంది, ముసలిదానివే అయిపోలేదు కదా, ఇంకా చాలా వయసు ఉంది. సో ఇది సంహౌ మనం జపం చేసే ఆ 1-2 గంటలు కొంచెం ఫోకస్డ్ గా హృదయం నుంచి, కృష్ణ నాకు హెల్ప్ కావాలి, నేను ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నానంటే నేను దారుణమైన పరిస్థితిలో ఉన్నట్టు కూడా నాకు తెలియట్లేదు. సో ఇలా జపం చేయాలని. సో C ఈజ్ ఫర్ చాంటింగ్ అండ్ D ఈజ్ డయట్. అండ్ ఎప్పుడైతే మన డైట్ క్లీన్ అవుతుందో దెన్ మనం DT వర్షిప్ కూడా చేయగలుగుతాం, భోగా ఆఫర్ చేయగలుగుతాం. అండ్ E ఈజ్ ఫర్ ఎంగేజింగ్ ఇన్ సేవ. ఎప్పుడైతే మనం భక్తులకు సేవ చేస్తామో దెన్ వీల్ బి ఏబుల్ టు ఎంటర్ ద ధామ్, మథురా వాస్ అంటారు. ఎప్పుడైతే మనం భక్తులకు సేవ చేయగలుగుతామో ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలు తన యొక్క డోర్ ని, ఒక వీల్ ఉంటదంట, మనం వెళ్తే ఇక్కడ మట్టి ఉంది, అక్కడ చెత్త ఉందే కనిపిస్తుంది. వెళ్ళినప్పుడు హృదయంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ రాదంటండి. ఎప్పుడైతే సేవ చేసి వెళ్తామో అప్పుడు వెళ్తే ఒక ఆధ్యాత్మిక ప్రపంచమే మనకు కనిపిస్తుంది అనమాట, వదిలి రావాలనిపించింది. సో ఈ ABCD కొంతమంది అంటారు ఇది చాలా బిజీ, చాలా కష్టం, బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం అని.
ఏం ప్రాబ్లం లేదండి. బ్యాలెన్సింగ్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఒక ఫ్లైట్ వస్తూ ఉంటే అది ఓన్లీ 5% మాత్రమే ప్రొజెక్టెడ్ లైన్ లో వస్తుంది అంటాడు. మిగిలిన అన్ని సార్లు ఇదర్ లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది, రైట్ సైడ్ లో ఉంటుంది. సో కాన్స్టెంట్ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూనే ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. సో బ్యాలెన్సింగ్ అన్నది పార్ట్ ఆఫ్ లైఫ్ అండి. సో అది మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఈ ఏబిసిడీస్ ఫాలో అయితే చైతన్య మహాప్రభు చెప్పినట్టు మన భక్తిలో చాలా ఫాస్ట్ గా రాకెట్ లాగా ముందుకు వెళ్ళిపోతాం అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. అండ్ మీరందరూ అద్భుతమైన భక్తులు. ఇలా ఆన్లైన్ లో వింటూ కూడా మీ సమయాన్ని, మీ జీవితాన్ని కృష్ణ చైతన్యంలో దారపోస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. ప్రపంచంలో చాలా అవసరం ఉంది. ప్రపంచంలో చాలా మంది ఆ, కృష్ణ చైతన్యమే అమృతం అని తెలియక విషాన్ని అమృతం అని తాగుతున్నారు. ప్లీజ్ దయచేసి మీ భక్తిని పటిష్టం చేసుకుని వేరే వాళ్ళకి సహాయం చేయడానికి హెల్ప్ చేయండి. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు శ్రీనివాస్ అతి ప్లీజ్. హరే కృష్ణ. మీరు ఇంత తొందరగా క్లాస్ ఆపేశారని చాలా బాధ అవుతుంది మాకు. బట్ మీ సమయం కూడా లిమిటెడ్గా ఉంది అని మాకు తెలుసు. బట్ ఇట్ వాస్ సచ్ అ నెక్టేరియన్, చాలా మధురామృత ధార ప్రవహించింది. ఇంకా ఎన్నో ఎన్నో ప్రాక్టికల్ విషయాలు కూడా చెప్పారు. అపార్ట్ ఫ్రమ్ శాస్త్రాలు ఉన్నటువంటివి చెప్పి పంచాంగ భక్తి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు స్టార్టింగ్లో. దాంతో సంబంధించింది ఏబిసిడిఈ గురించి కూడా చెప్పారు. ఇప్పుడు నేను సమ్మరైజ్ చేయను, ఎందుకంటే ప్రభుజీ ఆల్రెడీ మళ్ళీ సమ్మరైజ్ చేశారు. యా, సో మనం ఏం చేద్దామంటే క్వశ్చన్ ఆన్సర్స్ ఒక 1 or 2 క్వశ్చన్స్ ప్రభుజీని ఎవరైనా అడగాలనుకుంటే మనం యూ కెన్ ఓపెన్ అప్. ఇంకొకటి, ప్రభుజీ, ఇఫ్ పాసిబుల్, యాజ్ ఐ రిక్వెస్టెడ్ యూ ఆన్ ద మెసేజ్, ఇఫ్ మాతాజీ కెన్ ఆల్సో స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. Some of the Matajis here can take some personal inspiration, and even for us, it would be a great inspiration. We will be really grateful to you. హరే కృష్ణ. యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ తన ప్రీ స్కూల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో నేను మీ మెసేజ్ చూశాను, బట్ ఐ ఫెల్ట్ అయ్యో, సో అన్ఫార్చునేట్లీ అది కుదరట్లేదు ఈసారికి అట్లీస్ట్. సో మీరు దయచేసి క్షమించాలి. No problems, ప్రభుజీ. సో ఎవరికైనా థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్, అండ్ ప్రభుజీని ఏదైనా అడగాలనుకుంటే ఆర్ ఎనీ కామెంట్ ఆర్ క్వశ్చన్ యూ కెన్ ఆస్క్. హరే కృష్ణ ప్రభుజీ. హరే ఒక్కటి కృష్ణ. అర్థం కాలేదు ప్రభుజీ. ఇప్పుడు చిలుక అన్నది వెళ్ళిపోతుంది కదా, అక్కడ అర్థం కాలేదు ప్రభుజీ నాకు. కొంచెం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రభుజీ. షూర్ అండి. సో ఆ భాగవత కథాకారు ఏం చెప్పారంటే, ఆయనకి ప్రశ్న అడిగిన వ్యక్తికి అర్థం కాల అసలు ఈ ప్యారెట్ ఈ రామచిలుక ఎందుకు ఈ ప్రశ్న అడిగింది అన్నది అర్థం కాలేదు. ఆయన ఎందుకు అలా చేశారు అన్నది అర్థం కాలేదు. అతను కేవలం ఏం చేస్తున్నాడంటే అక్కడ విన్నది ఇక్కడ, ఇక్కడ విన్నది అక్కడ మోస్తున్నారు అంతే. సో ఓన్లీ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తున్నారు అటు ఇటు. హార్ట్ లో ట్రాన్స్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే ఆయన ఆ విన్న దాని మీద ధ్యానం చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తలేదు కాబట్టి. కానీ ఆ పావురం మాత్రం అర్థం చేసుకుంది. ఏంటి, ఎప్పుడైతే ఆ కథాకార్ కళ్ళు తిరిగి పడిపోయారో, సో పావురానికి అనిపించింది, ఓ నేను ఈ పంజరంలోంచి బయటపడాలి అంటే సో నేను చనిపోయినట్టే యాక్ట్ చేయాలన్నమాట అని. సో ఆ పంజరం పావురం కాదు, పావురం వస్తుంది. రామచిలుక పంజరంలో చనిపోయినట్టు యాక్ట్ చేసింది. సో అప్పుడు వాళ్ళు అయ్యో అని చెప్పి ఓపెన్ చేస్తే రామచిలుక బయటికి ఎగిరిపోయింది అనమాట. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ. Thank you, Hare Krishna. So Maithili Mataji has one question. Yes, Mataji, మీరు అడగొచ్చు ప్రశ్న. హరే కృష్ణ ప్రభుజీ. దండం. యాక్చువల్లీ నాకు క్వశ్చన్స్ ఏమీ లేవు, బట్ క్లాస్ గురించి నేను జస్ట్ చెప్పాలనుకున్నాను. చాలా చాలా బాగుంది ప్రభుజీ. మీరు ఎంత సమయం ఇచ్చి మా కోసం చెప్పినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు.
అండ్ క్లాస్లో మీరు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మేము అప్లై చేయడానికి ట్రై చేస్తాము. మా వల్ల ఎంత అవుతాయి అంత. అండ్ ఒక్కటి నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రభు, మీకు ఎప్పుడెప్పుడైనా కుదిరితే మళ్ళీ మళ్ళీ మీరు రావాలి ఈ క్లాస్కి. మాకు ఇంకా ఇంకా మీ యొక్క సాంగత్యాన్ని ఇవ్వాలి, అలాగే మీ ప్రవచనాలు కూడా వినిపించాలి. మాకు చాలా చాలా ఇన్స్పిరేషన్ దొరికింది. మీరు ఎలా ప్రచారం చేస్తున్నారు, అసలు అక్కడ ఇంత కష్టం ఉంటే మీరు అసలు ఎలా చేసినారు అన్నది నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ప్రణానంద ప్రభుజీ గారు కూడా చెప్తూ ఉంటారు, విదేశాలలో చేయడం చాలా కష్టం, ఎందుకంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా ఎవ్వరు దొరకరు, ప్రతి ఒక్క పని మనమే చేసుకోవాలి అని. అవన్నీ చేస్తూ మళ్ళీ మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎంత మంచిగా స్టేబుల్ గా భక్తిలో ఉండడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అసలు నిజంగా మీకు కృష్ణ కృప ఎప్పుడూ ఉండాలి, మీ గురువుల కృప కూడా అని నేను కూడా ప్రే చేస్తాను ప్రభుజీ. అలాగే మాకు కూడా కొంచెం భక్తిలో ఎదగాలి, అలాగే చాంటింగ్ కొంచెం ఇంకా కొంచెం ఏమన్నా మీరు స్టార్టింగ్ లో ఎలాంటి భావన ఉండాలి చాంటింగ్ చేసే ముందు, అలాగే చాంటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా ఎలాంటి భావన రావాలి ప్రతిరోజు మనకి అనేది మీరు ఒక్కసారి తెలియజేస్తే జస్ట్ నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో హరే మచ్. కృష్ణ మైథిలి మాతాజీ, కృతజ్ఞతలు. ఆ, మీ సమయాన్ని ఈ క్లాస్కి ఇచ్చి ప్రతి రోజు ఇలా క్లాసెస్ వింటూ ఆ, మీరు భక్తిలో ముందుకు వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. మీకు కుదిరినంత వరకు మీరు ఫాలో అవ్వగలిగితే మీకు మంచిది, మీ కుటుంబానికి, మీ చుట్టుపక్కల ఉన్న అందరికీ మంచిది. మీరు చేయగలిగే బెస్ట్ సేవ వచ్చి మీరు పటిష్టంగా భక్తి చేయడం. ఎప్పుడైతే యాక్చువల్లీ మన భక్తిలో ముందుకు వెళ్ళే కొద్దీ కృష్ణుడు మనకి క్లారిటీ ఇస్తాడు. ఏ రోజైతే డాలస్ లో ఒక స్నేహితుడు ఉన్నారు, ఆయన ఇప్పటి నుంచో చేస్తున్నారు, బట్ చాలా అడ్వాన్స్డ్. అప్పుడు ఆయన చెప్తున్నారు, నేను డాలస్ అంటే అమెరికాలో ఇంకొక రాష్ట్రం అనమాట, టెక్సస్ లో ఒక ప్రదేశం అది. అతను చెప్తున్నారు, ఒక రోజు ఆయనకి చాలా భయంకరమైన కళ వచ్చిందంటండి. సో ఆయన ఎంత భయంకరమైన కళ అంటే ఆయనకి చెమట పట్టేసిందంట ఒళ్ళంతా. సో చెమట పట్టేసి సడన్ గా లేచారంట. నిద్రలోంచి లేచి ఆ కళ ఏంటంటే మధ్యాహ్నం 12 అయిపోయిందంటండి, ఆయనకి ఇంకా జపం కంప్లీట్ అవ్వలేదంట. సో అయ్యో, నేను మా గురు మహారాజ్కి ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకోలేకపోతున్నానే అన్న భయంతో ఆయనకి ఒక భయంకరమైన కళలాగా అనిపించింది అన్నమాట. కానీ సమయాన్ని చూస్తే పొద్దున్న 4:30 అయింది. అప్పుడు ఆయన వెంటనే అమ్మయ్య అనుకుని ఆయన వెంటనే వెళ్ళి జపం చేశారంట. సో నాకు ఎప్పుడైతే ఆయన ఎలా చెప్పారో నాకు అనిపించింది, వావ్, కలలో కూడా ఆయన మధ్యాహ్నం అయినా నాకు జపం పూర్తి అవ్వలేదు అన్న దాన్ని ఒక భయంకరమైన కళ కింద భావిస్తున్నారు అని. సో మనం ఎప్పుడైతే నా జపం మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇన్ మై డే, నేను తినే బ్రేక్ఫాస్ట్ కాదు, లంచ్ కాదు, నా పిల్లల్ని చూసుకోవడం కాదు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ తర్వాత, ఫస్ట్ స్వధర్మ, ఆత్మ యొక్క స్వధర్మాన్ని ఫస్ట్ నేను పూర్తి చేసేస్తే మీరు నోటీస్ చేస్తారండి, ఉండే కొద్దీ కృష్ణుడు భక్తిలో ముందుకు వెళ్ళే కొద్దీ ఇది చాలా క్లియర్ గా చేస్తారనమాట. ఏ రోజైతే మీరు జపం పొద్దున్న కంప్లీట్ చేయరో ఆ రోజు మీకు కృష్ణుడి దయామయుడు, ఆ రోజు మనకి విషయాలన్నీ మనం అనుకున్న విధంగా జరగవు అనమాట. సో మీరు అడిగారు ఏమి జపం చేసే ముందు ఏం చేస్తే బాగుంటుందని. ఆఫ్ కోర్స్ చాలా విషయాలు చెప్పొచ్చండి, కానీ ఒక ప్రాక్టికల్ టిప్ చెప్తాను. ఏంటంటే భక్తుల యొక్క సాంగత్యంలో కుదిరితే ఆన్లైన్ చాంటింగ్ కాల్ పెట్టుకుని ప్రభుజీని మీరు అడగొచ్చు, ప్రతిరోజు ఒక 5 minutes జపా టాక్ ఇవ్వగలరా అని. ఆర్ మీలోనే ఎవరో ఒకళ్ళు ఒక ముందు రోజు రీసెర్చ్ చేసి అందరితోటి మిగిలిన వారితో షేర్ చేయొచ్చు. సో ఈ విధంగా ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ ఒకళ్ళతో ఒకళ్ళు ప్రతిరోజు, ఎందుకంటే మనం ప్రతిరోజు గుర్తు తెచ్చుకోవాలండి, నేను ఎందుకు జపం చేస్తున్నాను, ఎందుకు జపం ఇంపార్టెంట్ నా జీవితంలో అన్నది. నేను ఇవాళ ఒకటి చెప్పినా మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత ఇది మర్చిపోతాం. సో ఎందుకంటే మేము మా జపకాలు ఏం చేస్తామంటే ప్రతిరోజు ఒక షార్ట్ జపా టాక్ జస్ట్ టు ఇన్స్పైర్. సో అండ్ దెన్ నేను మా భక్తులందరిని అడుగుతాను, మీరు కూడా రీసెర్చ్ చేసి మీరు ఏదో ఒకటి షేర్ చేయండి అని. నేను ఎప్పుడైతే మనకి ఆ బాధ్యత వస్తుందో అప్పుడు
వాళ్ళు జస్ట్ 5 నిమిషాలు మాట్లాడడం కోసం ఒక 2 గంటలు చూస్తారు. సో సో ఇన్నోవేటివ్గా చేయొచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ శిక్షాష్టకం ప్రేయర్స్, భాగవతం ప్రేయర్స్, సో బ్యూటిఫుల్. మనం ఈ క్లాస్లో విన్నప్పుడు అబ్బబ్బా ఇది చాలా అద్భుతంగా ఉంది అని అనిపించిన ప్రేయర్స్ రాసుకుంటే, అండ్ కుదిరితే మార్నింగ్ ఈ ఫోన్ పొద్దున లేచిన ఫోన్ మొహం వైపు చూడకుండా అసలు ఓన్లీ మనం వెళ్ళి జస్ట్ ఎందుకంటే చైతన్యం కలుషితం అయిపోతుందండి. ఎప్పుడైతే ఫోన్ చూస్తామో పొద్దున లేచిన వెంటనే ఈ ప్రార్థనా భావం దెబ్బతింటది అన్నమాట. సో పొద్దున్నే ఫోన్ చూడకుండా, కుదిరితే ఫ్యామిలీని కూడా చూడకుండా వెళ్ళి మనం ఆల్టర్ ముందు కూర్చొని జపం చేసుకొచ్చాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, చాలా చాలా ధన్యవాదాలు. శ్రీ కృష్ణ, చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. చాలా మంచి ప్రాక్టికల్ టిప్ చెప్పారు. సో యాక్చువల్లీ ఒక ఆన్లైన్ చాంటింగ్ ఉంది, లాస్ట్ 5 years నుంచి నడుస్తుంది. పొద్దున వస్తారు, అందులో మైథిలి మాతాజీ ఇప్పటిదాకా కూడా షీ నెవర్ మిస్సెస్. సో ఐ కెన్ డెఫినెట్లీ టెల్ యూ, చాలా కన్సిస్టెంట్గా వస్తారు. ఇంకా అనేక సేవలు కూడా చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా. సో థ్యాంక్ యూ ప్రభుజీ ఫర్ రిమైండింగ్ దాట్. ఇంకొక ప్రశ్న తీసుకోవచ్చు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఆర్ ఎనీ కామెంట్స్? ఓకే, సో నాకు ఒక ప్రశ్నే. సుబ్బారావు ప్రభు చెప్పండి, గో హెడ్. హరికృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. శ్యామ్ జగన్నాథ్ ప్రభుజీ, చాలా బాగుంది క్లాసు. నేను చాలా కొత్తగా వచ్చాను, 6 months బ్యాక్. నాకు ఇలా సంగతి దొరకడం చాలా సంతోషం. ఈరోజు నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. నిజంగా చాలా బాగుంది క్లాసు. నేను కూడా అసోసియేషన్ కోసం అలా వెయిట్ చేస్తూ ఉంటాను, అందుకే టెంపుల్కి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇక రోజు చాంటింగ్ లో ప్రభుతో పాటు మేమంతా కూర్చొని ఆన్లైన్ లో చాంటింగ్ చేస్తుంటాం ప్రభు. ఇక బుక్స్ అవన్నీ ప్రభుజీ క్లాసులు చెప్తుంటారు, చాలా బాగుంటుంది. మీ అసోసియేషన్ దొరకడం చాలా సంతోషం ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. మీరందరూ మంచి భక్తులు. సో ఆల్రెడీ ఇవన్నీ ఫాలో అవుతున్నారు. కేవలం నా యొక్క ప్యూరిఫికేషన్ కోసం నేను షేర్ చేశాను. బట్ ఆఫ్ కోర్స్ నేను బిగినింగ్ లో చెప్పినట్టు భక్తిలో ఎంత ముందుకు వెళ్ళినా కూడా ఈ పంచాంగ భక్తి, ఈ మెయిన్ 5 potent forms ఆఫ్ భక్తి, ఇది చాలా హెల్ప్ఫుల్. బేసిక్స్ మీద మళ్ళీ మళ్ళీ మనం చేస్తూ ఉండడం వల్ల. బట్ కృతజ్ఞతలు. హరే కృష్ణ. సో మేము ఆఫ్ కోర్స్ ఇక్కడ సేవలో బిజీగా ఉంటాం, బట్ మేము కుదిరినప్పుడల్లా ప్రభుజీ అవకాశం ఇచ్చినప్పుడల్లా, సో మళ్ళీ ఇప్పుడు ఆఫ్ కోర్స్ హోప్ఫుల్లీ మేము కార్తీక్ యాత్రకి, మా గురు మహారాజ్ రాధనాథ్ స్వామి మహారాజ్ కార్తీక్ యాత్రకి వస్తున్నాం. సో వీళ్ళు ఎవరైనా అక్కడ వస్తే కనిపిస్తే హరే కృష్ణ చెప్పండి. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. సుబ్బారావు ప్రభు కూడా రీసెంట్గా కనెక్ట్ అయ్యారు ఇన్ వెరీ షార్ట్ టైం. చాలా కమిట్మెంట్స్ తీసుకున్నారు, అండ్ ఇంక్లూడింగ్ హిస్ వైఫ్, గుడ్ వైఫ్ పార్వతీ మాతాజీ, 2 పిల్లలు ఉన్నారు. అందరిని తీసుకొని టెంపుల్కి వస్తారు. ఇంకా ప్రత్యేకంగా రాధేశ్యామ్ ప్రభుని కలిసినప్పుడు ప్రభుజీ వాజ్ వెరీ ప్లీజ్డ్. అండ్ కంఠిమాల కూడా తీసుకునే యొక్క కమిట్మెంట్ ఆయన తీసుకున్నారు. సో ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. హీ వర్క్స్ యాజ్ అ డిజైన్ ఇంజనీర్ ఇన్ HAL, అండ్ బిజీ స్కెడ్యూల్ కూడా ఉంటుంది, ఫిక్స్డ్ స్కెడ్యూల్స్ ఉంటుంది. అయినా కానీ ఎవ్రీడే మార్నింగ్ 5 o'clock హీ విల్ బీ ఇన్ ద జూమ్ చాంటింగ్ దేర్. సో చాలా చాలా అద్భుతం, మంచి ఎగ్జాంపుల్స్ వీళ్ళందరూ డివోటీస్ సెట్ చేస్తున్నారు అండ్ ఇతరులను ఇన్స్పైర్ చేస్తున్నారు మీరు అన్నట్టుగా. సో సో ఇప్పుడు ప్రభుజీ సమయాన్ని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. అండ్ సో నాకు ఒక రిక్వెస్ట్, యాక్చువల్గా ప్రశ్న కాదు కానీ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ప్రభుజీ మాకు దయచేసి మీరు మా మీద కృప చూపించి నెలకు ఓసారి కనీసం మీరు రావాలని మా రిక్వెస్ట్. అట్లీస్ట్ ఐ విల్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ, అండ్ ఐ విల్ ఫీల్ వెరీ I will take a lot of inspiration from you, and I really relished. I mean, this was one of the best classes I have heard in the recent time, to be very honest. And everything that you said is so practical, so much in line with our parampara. And so ఈ యొక్క నివేదన మీరు దయచేసి తీర్చాలని
మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. Srinivasatipuri Prabhu, you are more advanced, more sincere. You are such an amazing speaker, and I heard your kirtans out of this world, directly from the spiritual world. You are empowered by Sri Chaitanya Mahaprabhu. I can clearly see it. But as your servant, I will certainly try to come and take your association whenever possible. We will see how that can be made, how those arrangements can be made. But thank you very much for giving me a small part, even though I'm not very advanced and I don't have many realizations to share. So you kindly gave us some opportunity to speak. Hare Krishna. థ్యాంక్ యూ బ్రోజీ, వీఆర్ రియలీ హ్యాపీ. మీరు ఇది ఓకే అనేసినట్టే లెక్క అని మేము భావిస్తున్నాము. అండ్ అది ఎలా వర్కౌట్ చేద్దాం మనం చూద్దాం. ఏ డే వర్కౌట్ అవుతుందో అవన్నీ కూడా ఫిగర్ అవుట్ చేద్దాం. బట్ మీరు రావాలని కమిట్ చేశారు. కెమెరాలో ఇప్పుడు రికార్డ్ కూడా అయింది. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. మీ నెలకోసారి మీ క్లాస్ వినే అవకాశం నాకు దక్కుతుంది. ఇంకొక చిన్న రియలైజేషన్ చెప్పి నేను ముగిస్తాను. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి కనెక్టెడ్గా ఉన్నాను. రూపాదుల వారి కృప ద్వారా, భక్తుల కృప ద్వారా ఈ యొక్క మార్గం దక్కింది. ఎటువంటి అర్హత లేకున్నా కానీ భక్తి చేసే అవకాశం దక్కింది. నేను ఎంతోమంది ప్రచారకులను చూశాను, ఎంతోమంది క్లాసెస్ వింటూ ఉంటాను కూడా. బట్ ఐ ఫీల్ దట్ చాలా చాలా మంచి డైమండ్ లాంటి భక్తులు చాలా మందికి తెలియదు యాక్చువల్గా. అండ్ యు ఆర్ వన్ ఆఫ్ దోస్. బికాస్ నేను ఆన్లైన్లో శ్యామ్ జగన్నాథ్ దాస్ అది ఇదని ఎంతో ట్రై చేశాను, ఎక్కడ కూడా మీ పేరు లేదు. మీరు ఎక్కడ కూడా లేరు ఆన్లైన్లో. ఐ కెన్ డెఫినెట్లీ టెల్ యూ. బట్ ఇప్పుడు మీ క్లాస్ విన్న తర్వాత ఐ ఫెల్ట్ దట్ యూనో మీరు ఒకవేళ ఆన్లైన్లో వస్తే, అంటే ఒకవేళ ఆన్లైన్ ప్రచారంలో యూట్యూబర్ లాగా చేస్తే ఎంతమందికి మీరు ప్రేరణ కలిగించవచ్చు. కానీ ఇలాంటి మీలాంటి జెమ్ లైక్ డివోటీస్, జెమ్ లైక్ ఎందుకంటున్నాను ఒక కారణం ఏంటంటే ఐ హ్యావ్ పర్సనలీ సీన్ భక్తిలో కొన్ని సంవత్సరాలు ఎదిగిన తర్వాత సాధన మీద చాలామంది ఫోకస్ చేయరు. ఇట్స్ నాట్ టు పాయింట్ అవుట్ ఎనీవన్, బట్ చాలా మంది కనిపిస్తుంది. అంటే ఈ ఇనీషియల్ స్టేజ్లలో కూడా సేవ ఈజ్ ఎవ్రీథింగ్. పొద్దున్న చాంటింగ్ పర్వాలేదండి, ఐఎమ్ సో బిజీ విత్ సేవ. సో చాంటింగ్ మధ్యాహ్నం చేసుకుందాం, రాత్రి చేసుకుందాం, 10 గంటల దాకా చేసుకుంటూ కూర్చుందాం. బట్ చాలా చాలా క్లియర్గా, అన్అంబిగియస్గా మీరు ఆ పాయింట్ క్లారిఫై చేశారు. అండ్ జస్ట్ మీరు ఇప్పుడు మీ జప క్లాస్ కంప్లీట్ చేసి మీరు ఈ క్లాస్ కోసం వచ్చారు. ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్లీ విజిబుల్ దాట్ మీరు ఎక్కువగా దాని గురించి చెప్పకుండా కానీ ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ విజిబుల్ దాట్ మీరు దాన్ని స్వయంగా సీరియస్గా పాటిస్తున్నారు. అండ్ దట్ ఈస్ అ వెరీ వెరీ క్లియర్ సైన్ దాట్ మనం అందరం భక్తులు ఎంత ఎదిగినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, సీనియర్లమా జూనియర్లమా 10 సంవత్సరాల 5 సంవత్సరాల, మన జపం అనేది మన ఫౌండేషన్. అండ్ పొద్దున బ్రహ్మ ముహూర్తంలో ఖచ్చితంగా జపం చేయాలి. ఇఫ్ యూ కెనాట్ చాంట్ 16 రౌండ్స్ మాతాజీస్ ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని రౌండ్లన్నా చేసి మీ ఒక రోజు స్టార్ట్ చేయండి. కిచెన్లోకి వెళ్ళి వాట్ ఎవర్ యూ వాంట్, పిల్లల్ని తయారు చేసి సమ్ రౌండ్స్ యూ షుడ్ చాంట్ ఇన్ ద బ్రహ్మముహూర్త. అండ్ ప్రభుజీస్కి చాలా వరకు సమయం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దే షుడ్ చాంట్ 16 రౌండ్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో ఆ విధంగా ఎంత మంచి ఇన్స్పిరేషన్. ఇలాంటి డివోటీస్ని కలిస్తే ఐ రియలీ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నాకు అలాంటి వాళ్ళు చాలా ప్రేరణ కలిగిస్తారు. బికాస్ మంచి బ్యాలెన్స్ రాజేశం ప్రభు పొద్దున్నే క్లాస్లో చెప్తున్నారు. ఎవరు సాధన స్టేబుల్గా ఉంటుందో అటువంటి వాళ్ళు ప్రీచింగ్ చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది. రైట్, మన సాధనే నీళ్ళల్లో కలిసిపోయింది అనుకోండి, దాన్ని మనం ప్రీచింగ్ చేసినా కానీ దానికి ఎక్కువగా విలువ ఉండదు. మనం ఎక్కువగా ఒక మంచి ఇన్స్ట్రుమెంట్ అవ్వలేకపోతాం. ఒక మంచి ఇన్స్ట్రుమెంట్ అవ్వాలంటే కూడా కొంచెం బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అదేంటంటే మన సాధన బాగుండాలి. సో టైమ్ అండ్ అగైన్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ మనం ప్రత్యేకంగా జపంని సీరియస్గా తీసుకోవాలి. ఇంకా క్వాలిటీ చాంటింగ్ కూడా చేయాలి. నాట్ జస్ట్ అటెండెన్స్ టిక్ మార్క్ అయినట్టు కూడా కాదు, క్వాలిటీ ఫోకస్ చేయాలి. సో దిస్ వాజ్ మై రియలైజేషన్ ప్రభు. వి రియలీ హ్యాపీ అండ్ దేర్ ఫర్ దట్ వాజ్ ద రీజన్ ఐఎమ్ పర్టికులర్లీ రిక్వెస్టింగ్ దాట్ మీరు నెలకోసారి వచ్చి మీ సాంగత్యం ఇస్తే ఐఎమ్ ష్యూర్ మేమందరం చాలా ఎదుగుతాం భక్తిలో మీ యొక్క క్లాసులు విని మీ సాంగత్యం ద్వారా. ఖచ్చితంగా ప్రయత్నిస్తాను ప్రభు. మనం ఆఫ్లైన్ మాట్లాడదాం. అండ్ ఆఫ్ కోర్స్ కొన్ని ట్రావెల్స్ అవన్నీ ఉంటాయి. బట్ ఖచ్చితంగా మీరు చెప్పిన లక్షణాలు ఇవన్నీ మీరు చూడగలుగుతున్నారంటే యాక్చువల్లీ అది కృష్ణుడి యొక్క గొప్పతనం, గురు యొక్క గొప్పతనం అండ్ మీ యొక్క గొప్పతనం అంతే. సో ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి చేసిన చాలా చేయాల్సిన స్కోప్ ఉంది మాలో అట్లీస్ట్. బట్
మీరందరూ ప్రార్థించండి. యాక్చువల్లీ మాట్లాడడం చాలా ఈజీ, చాలా చాలా ఈజీ. ఒక 2-3 గంటలు కుస్తీ పడితే అయిపోతుంది, బట్ ఇది ఫాలో అవడం చాలా కష్టం. సో ప్లీజ్ దయచేసి మీరు నా కోసం కూడా ప్రార్థించండి, మిగిలిన వాళ్ళందరి కోసం కూడా, ప్రపంచంలో ఉన్న అందరూ బాగుపడాలి. సర్వే జనో సుఖినో భవంతు. హరే కృష్ణ.